వెస్టేజ్ అంటే రెండు సింబల్స్ ఉన్నాయి చూడండి. వీలో రెండు ఉన్నాయి, ఒకటి గ్రీన్ ఒకటి బ్లూ. గ్రీన్ ఏం చెప్తుంది అంటే ఆరోగ్యాన్ని, బ్లూ ఏం చెప్తుంది అంటే ఆదాయం. ఆరోగ్యంతో కూడిన ఆదాయాన్ని ఇస్తుంది. అందుకోసమే దాని కింద క్యాప్షన్ వస్తుంది, మనకి విష్ వెల్త్ అనే క్యాప్షన్ వస్తుంది. ఎసారో అంటే ఆరోగ్యంతో కూడిన ఆదాయాన్ని ఇస్తుంది. మనం ఎక్కడ పని చేసినా ఓన్లీ ఆరోగ్యం వస్తుంది. ఇక్కడ ఆరోగ్యంతో కూడిన ఆదాయం వచ్చేది ఒకే ఒక ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్. అందులో వెస్టేజ్ ఇస్ ద బెస్ట్ ఇండస్ట్రీ. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదు, అప్పుడే ఆలోచన వస్తుంది. నేను చెప్తున్నాను, మీరందరూ కూడా ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు వింటున్నారు, ఎవరు వినట్లేదు, అందరూ ఈ మూల నుంచి ఆ మూలకి నేను చెప్పగలను. అర్థం చేసుకోండి. నేను ప్రజెంటేషన్ చేస్తున్నాను అనుకుంటున్నారు, నో ప్రజెంటేషన్. మిమ్మల్ని అందరినీ ఎవరు వింటున్నారు, కృష్ణార్జున్ సార్ బయటికి పిలిచిన తర్వాత సరే ఎవరో విన్నారు, ఎవరో వినలేదు, ఎవరో నిద్రపోతున్నారని చెప్పమని చెప్తాను. అందుకోసం నేను అందరినీ చూస్తుంటా. అందుకోసమే కొంచెం మీరు వచ్చింది మీ విలువైన సమయం కేటాయించి, మీ విలువైన టైం కేటాయించి ఇక్కడికి వచ్చారు. ఎస్ ఆర్ నో? ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు? లైఫ్ చేంజ్ చేసుకోవడం కోసం వచ్చాం. ఎస్ ఆర్ నో? మరి చేంజ్ చేసుకోవాలంటే మనం అటెన్షన్గా లేకపోతే ఎలా ఏంటని చెప్పండి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మీరు ముందన్నా ప్రాబ్లం అంటున్నారు, వెనకన్నా ప్రాబ్లం అంటున్నారు అంటారా? నేనేమన్నా మంచిగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎస్. కాబట్టి యువర్ చేంజ్ ఇక్కడితోటి మీ జీవితంలో చర్చ చేయడం ఆపేసాడు. ఇంకా మొదలు పెట్టండి, ఇంకా వేస్ట్. ఎందుకంటే వెస్టేజ్ ఇస్ ద బెస్ట్ కంపెనీ. ఇంకా లైఫ్లో లేదు. ఇది యువర్ సక్సెస్, లైఫ్ అవర్ సక్సెస్. మీ సక్సెస్లోనే మా సక్సెస్ ఉంది. ప్రతి అప్ అయినా డౌన్ అయినా హామీ ఇచ్చేది ఏంటంటే నీ సక్సెస్లోనే నా సక్సెస్ ఉంది, నీ జీవితంలోనే నా జీవితం అని చెప్తుంది. అది ఓన్లీ ఈ మాట చెప్పే కంపెనీ ఒకటి ఉంది అంటే భూమి మీద అది వెస్టేజ్ కంపెనీ అని చెప్పవచ్చు. వ్యవసాయంలోనే ఉంది సాయం. అగ్రికల్చర్ అనే మాటలోనే ఉంది కల్చర్. సాయం, కల్చర్, ఈ రెండు కలిపే అగ్రికల్చర్. అగ్రికల్చర్లోనే ఉంది మన లైఫ్ అంతా. నిజం చెప్పాలంటే ఏ ఇండస్ట్రీ మూతపడ్డా, అగ్రికల్చర్ అనే ఇండస్ట్రీ మూతపడితే మనందరం భూమి మీద బతకగలమా? దయచేసి నోరుంది మాట్లాడండి. ఇక్కడికంటే నేను కూడా ఎక్కెత్తాను అనుకో, ఏం అర్థం కాదు. అర్థం చేసుకోండి, ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్, ప్రపంచానికి కల్చర్ని సహాయాన్ని చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక స్ఫూర్తి అన్న రైతన్న. సూపర్ రిసోర్స్. కింగ్. ఇది చదవడానికి బాగుంటుంది, వినటానికి ఇంకా బాగుంటుంది, కానీ చూడటానికే లేదు. కానీ ఇంకొక 4-5 years తర్వాత పోతే ఫార్మర్ ఇస్ ఏ కింగ్. ఇంకా వేరే ఇండస్ట్రీ ఉండదు. అర్థం చేస్తుంది, ఓకే, రైట్. వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ 8 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు 7 కనపడుతుంది, ఒక గోల్డ్ లేదు. గోల్డ్తో కలిపి 8 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనకి మన అగ్రి ఉత్పత్తులు ఎందుకు వాడాలి, మన ఎజెండా, కంపెనీ ఎజెండా కూడా అదే. అసలు అగ్రి ఉత్పత్తులు ఎందుకు వాడాలి, వాడితే వచ్చేది ఏంటి, ఎలా వాడాలి ఏంటి అనేది కూడా క్లారిటీ తెలుసుకుందాం. అగ్రి ఉత్పత్తులు ఏమేమి ఉన్నాయి, ఇందులో ఏమేమి ఉన్నాయి, దేనికి సంబంధించిన ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అగ్రి ఉత్పత్తులు పంటలకు ఎలా వాడాలి, ఎలా వాడితే మనకి మంచి దిగుబడి పొందవచ్చు. అలానే వచ్చేసరికి అగ్రి ఉత్పత్తుల ద్వారా వ్యాపారం ఎలా చేసుకోవచ్చు. ఇది నేను చెప్పను, అవి 3 మాత్రం నేను చెప్పడానికి కోసం వచ్చాను. ఎస్, క్లియర్? ఓకే, రైట్. ఇప్పుడు మనం చూడు, రైతే రాజు, రైతుని కూడా సారైన రోజు రావాలి అంటున్నాను. మీరందరూ ఏమంటారు? ఎస్, ఎస్, ఖచ్చితంగా వస్తుంది మనం అగ్రి అడ్వైజర్స్ అయినప్పుడు. ఎందుకంటే రైతులకి కనుక అవేర్నెస్ ఇవ్వగలిగితే అద్భుతంగా ఖచ్చితంగా యూజ్ చేస్తారు, ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తుంది. రిజల్ట్స్ వస్తే వాళ్ళు రైతు రాజు అయినప్పుడు మనం కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అగ్రికల్చర్ ప్రొడక్ట్ ట్రైనింగ్లో మీకు భారతదేశ జనాభా 140 కోట్ల మంది ఉంటే అందులో 58% ప్రజలు వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడి బతుకుతున్నారట. నిజమా కాదా? 58% అన్ని ఇండస్ట్రీలోనో మనకి 42% ఉంటే ఓన్లీ అగ్రికల్చర్ ఇండస్ట్రీయే 58% ఉంది. ఒకసారి క్లాప్స్ కొట్టొచ్చండి. ఓకే, ఎందుకంటే
నిజంగా మనం భారతదేశంలో పుట్టి కాలు రగలి చెప్పచ్చు. ఎందుకో చెప్పనా, అత్యధిక భూభాగం కలిగిన దేశం భారతదేశం. ఇంకా ఏదైనా అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి, అగ్రికల్చర్లో మన భారతదేశం వ్యవసాయ ఉత్పత్తిలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నాం. ప్రపంచంలోనే అంటే మనం గ్రేటా కాదా? చాలా గ్రేట్. ఇక్కడ చూడండి, వ్యవసాయ ఎగుమతుల్లో భారతదేశం ప్రపంచంలోనే 9వ స్థానంలో ఉంది. 1 కాదు 2 కాదండి. చూడండి, ఎగుమతి చేయడం ఇతర దేశాలకి మనం పండించిన పంటని పంపేయడం కోసం మనం ఎంత ప్రౌడ్గా ఫీల్ అవచ్చు అంటే అంత ప్రౌడ్గా ఫీల్ అవచ్చు. అలాంటి పంటలు పండించి ఆ పంటను ఎగుమతి చేయడానికి కెమికల్ వాడకుండా ఆర్గానిక్ వాడి ఇంకెంత స్పీడ్గా ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు అంటే అంత స్పీడ్గా గ్రో అవ్వచ్చు. ఇక్కడ చూడండి, రైతు ఒకప్పుడు ఎలా ఉన్నాడండి? ఒకప్పుడు ఎలా ఉన్నాడు? ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎసాను. కానీ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాడు? ఎందుకు వేసాము రా బాబు అని ఫీల్ అవుతున్నాడు. ఎందుకు పండిస్తున్నావు రా అని ఫీల్ అవుతున్నాడు రైతు. నిజం చెప్పాలంటే ఆత్మహత్య శరణ్యం, ఇంకా వేరే ఏం లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు వాస్తవం చెప్పాలంటే. కానీ వ్యవసాయం ఒకప్పుడు ఎలా చేశారంటే, మనకు ఎలా చేశారంటే సాంప్రదాయ వ్యవసాయం చేశారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే హరిత విప్లవం, అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే రసాయనిక వ్యవసాయం. ఒకసారి ఆలోచించండి, 30 సంవత్సరాల బ్యాక్ వెళ్తే ఏమీ పంటలు పండించారు రైతులు? ఇళ్లల్లో ఏదైతే గేదెలు ఉన్నాయో, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఉన్నాయో వాటి యొక్క ఎరువులు తీసుకుపోయి పంట పండించుకున్నారు. ఎసాను. ఇప్పుడు ఏమేసి ఒక 15 సంవత్సరాల ముందుకు వస్తే ఏమేసి పండించారు? సగము ఎరువులు, సగము మందు పెట్టలు. ఎసాను. ఇప్పుడు ఏమేసి పండిస్తున్నారు? మొత్తం కెమికల్స్. ఎసాను. కెమికల్ వేయకపోతే పంట పండే పరిస్థితి లేదు. 30 సంవత్సరాల కింద ఒక్కసారి ఒక ఎకరానికి ఎరువు దొరికిన తర్వాత 2వ సంవత్సరం ఎరువు దోలన పైన పంట పండింది. ఎసాను. ఇప్పుడు 10 కట్టలేసి 11వ కట్ట అయిపోతే పంట పండే పరిస్థితి లేదు. ఎసాను. ఎస్. ఎందుకంటే మనమే దాన్ని తయారు చేసుకున్న వాళ్ళ. ఎస్. కాబట్టి ఇప్పుడు సస్యాత్మక వ్యవసాయం చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? అంటే మమ్మల్ని పోయి వ్యవసాయం చేయమంటున్నారా సార్ అంటే, మిమ్మల్ని పోయి నేను వ్యవసాయం చేయమని చెప్పట్లే. మన అడ్వైస్ ద్వారా రైతుల్ని సస్యాత్మక వ్యవసాయం చేపిద్దామని చెప్తున్నా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ద్వారా. కాబట్టి వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ భూమి అనేది రకరకాల నేల స్వభావాలు కలిగి ఉంది. నేలల రకాలు ఎర్ర నేలది, నల్లరేగడి, బంకమట్టి నేలలు, ఇసుక నేలలు, రాతి నేలలు ఎక్సెట్రా చాలా ఉన్నాయి. ఎసాను. రకరకాల నేల స్వభావాలను బట్టి నేలలు ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, మొక్క పెరుగుదలకి అవసరమైనది. మొక్క పెరగాలంటే ఏం కావాలండి? మీ అందరికీ తెలిసింది నేను అడిగేది. మొక్క పెరగాలంటే ఏం కావాలి? వాటర్ కావాలి. అమ్మో, భూమి లేకుండా వాటర్. ఫస్ట్ భూమి ఉండాలా, ఆ తర్వాత ఏం కావాలా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా నేనే చెప్తాను. అయితే ఓకే, నేల, నీరు, గాలి, సూర్యరశ్మి, ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా మొక్క బతకదు. ఎస్ఆర్. ఒకవేళ బతికినా పంట పండదు. నిజమంటారా కాదంటారా? ఇట్ ఈస్ రియల్. ఇక్కడ చూడండి, నేలలో కర్బనం ఎంత ఉండాలంటే, నేలలో కర్బనం అంటేనే నేల లవణాలు ఎంత ఉండాలో 45%, గాలి ఎంత ఉండాలో 25%, నీరు ఎంత ఉండాలో 26%, కర్బన పదార్థం ఎంత ఉండాలో 3 నుంచి 5% ఉండాలి. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఏమైందంటే, ఎంత ఇంటి ఉన్నాయా డిస్టర్బెన్స్ అయినాయా? ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అయినాయి. ఎసాను. ఇవన్నీ ఏం జరిగినట్టు చూడండి, కర్బన పదార్థం, వృక్షాలు, మొక్కలు, జంతువులు చనిపోయి భూమిలో కుళ్ళిన తర్వాత ఏర్పడే ఒక పదార్థాన్నే కర్బన పదార్థం అంటారు. ఆ కుళ్ళిపోయిన తర్వాత లవణాలు ఎంత ఉండాలా? ఎంత ఉంది? 45% ఉండాలి. ఎంత ఉందండి? 5%. అంటే నిజం చెప్పాలంటే తల కిందికైంది, కాళ్ళు పైకింది. ఎస్ఆర్ను. ఎస్. ఇక్కడ చూడండి, కర్బన పదార్థం 45% ఉంది, 3 నుంచి 5% ఉండాలి. ఆక్సిజన్, హైడ్రోజన్ అంతా రివర్స్ అయిపోతున్నాయి. ఈ రివర్స్ అయిపోవటం వల్ల మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతున్నాయా? అందుతాయా? అందవా? అందవు. ఎస్ఆర్. అందనప్పుడు మొక్క ఎదుగుదల వస్తుందా? రైతు అనుకున్న దిగుబడి పొందుతాడా? పొందడు. ఖర్చులు పెరుగుతాయి, దిగుబడి తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి, మొక్క పెరుగుదలకి 16 రకాల పోషకాలు అవసరం. వాటిని 3 భాగాలుగా విభజించారు. 1 మూల పోషకాలు, 2 స్థూల పోషకాలు, 3 సూక్ష్మ పోషకాలు. ఇక్కడ 16 రకాల. మనిషికి ఎట్లయితే ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో
ఒక మనిషి బతకాలంటే 167 రకాల పోషకాలు అవసరం. అందులో ఎసెన్షియల్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన 46 రకాలు. ఒకవేళ పొరపాటు తీసుకోకపోతే ఏమైంది సార్ అంటే ఒక్కరోజుకే జ్వరం రాదు. ఎస్ఆర్ను అలానే మనిషికి కూడా ఒక్కరోజుకే జబ్బులు రావు. కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల తర్వాత మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని చిన్నగా క్షీణించి ఒక్కొక్క జబ్బు ఏదో ప్రాబ్లం వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేస్తే మనకు తెలియకుండా మన బాడీలో కనీసం 4-5 రకాల జబ్బులు భద్రపరుచుకుని ఉంటాయి. ఎస్ఆర్లో అలానే మొక్కకు కూడా పోషకాలు అవసరం. అవి 16 రకాల పోషకాలు అవసరం. ఆ 16 రకాల పోషకాలని ఇప్పుడు 3 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పోషకాలు ఏమేమి ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. ఎస్ క్లియర్? ఎస్. ఇక్కడ చూడండి, మూల పోషకాలు అంటే కర్బనం అంటే నేల, హైడ్రోజన్ నీరు, ఆక్సిజన్ గాలి. ఈ 3 పదార్థాలు మూల పోషకాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ 3 ఎలా ఉన్నాయి? యాక్చువల్గా ఉన్నాయి. ఎస్ఆర్ ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఈ 3 కూడా దెబ్బతినిపోయినాయి, పొల్యూషన్ అయిపోయింది. ఎస్ఆర్ నో? ఎస్. ఇక్కడ చూడండి, స్థూల పోషకాలను 2 భాగాలుగా విభజించారు. ఒకటి ప్రధాన పోషకాలు, 2 ద్వితీయ పోషకాలు. ఇప్పుడు మనం అందరం కూడా ఒకప్పుడు రైతు దేని మీద ఆధారపడి వ్యవసాయం చేశారంటే మూల పోషకాల మీద ఆధారపడి వ్యవసాయం చేశారు. ఇప్పుడు దేని మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారంటే ప్రతి రైతు కూడా స్థూల పోషకాల మీద మాత్రమే ఆధారపడి వ్యవసాయం చేస్తుంది. సూక్ష్మ పోషకాలు అసలు లేవు నిజం చెప్పాలంటే. అసలు సూక్ష్మ పోషకాలు వాడితే ఏ లాభాలు వస్తాయి కూడా రైతుకు తెలియకుండా అయిపోయాడు. ఏం ఆధారపడితే పనిచేస్తుందంటే ఇగో ప్రధాన పోషకాలు ప్రతి మంది కట్ట మీద ఏమంటే NPK. అదేదో NPK ఏదో పార్టీ పేరు ఉన్నట్టు ఉంటాయి దాని మీద. ఇక్కడ చూడండి, మనకి నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్. ఇది కాకుండా ద్వితీయ పోషకాల్లో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం. ఈ 3 రకాల పోషకాలు. మొత్తం ఇక్కడ ఒక 6, అక్కడ ఒక 3, మొత్తం ఎన్ని వచ్చినాయండి? 9 వచ్చేసినాయి. 16లో 9 పోతే ఇంకా 7 ఉన్నాయి. ఎసాను ఆ 7 ఎక్కడ ఉన్నాయంటే ఈ సూక్ష్మ పోషకాలలో ఉన్నాయండి. సూక్ష్మ పోషకాలు జింకు, ఐరన్, బోరాన్, మాంగనీస్, కాపర్, మాల్బినా అండ్ క్లోరిన్. మొత్తం 16 రకాల పోషకాలని 3 భాగాలుగా విభజించారు. రైతులు దేని మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారంటే స్థూల పోషకాల మీద ఆధారపడి వ్యవసాయం చేసినట్టుగా సూక్ష్మ పోషకాల మీద ఆధారపడి వ్యవసాయం చేయట్లేదు. అసలు సూక్ష్మ పోషకాలు అంటేనే 95% రైతులకు తెలియదు అసలు ముందు. అందులో ఈ ప్రాబ్లం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏం పిచికారి చేస్తున్నారంటే తీసుకుపోయి కెమికల్ పిచికారి చేస్తున్నారు. నాకేమో కడుపులో నొప్పి లేస్తుంది, నేను తీసుకుపోయి తలకాయ నొప్పి టాబ్లెట్ వేసిన ఎలా పనిచేస్తుంది? పనిచేస్తుందా? ఏదైతే నొప్పే వేసారంట. ఇది ఇక్కడే, ఇది ఇక్కడ, దీనికి సంబంధం ఏముందా? రైతులు కూడా చేసే పని అదే. రైతులు కూడా చేసే అసలు ప్రాబ్లం ఏడుంచుకొని ప్రాబ్లం ఇది చేస్తున్నారు. అది ఎదగట్లేదంటే దాంట్లో ఒక పోషకం లేదు. అది ఎర్రబాలిందంటే ఒక పోషకం ఉంది. ఎర్రబాలిందంటే ఇంకొక కట్ట వేయాలని ఇంకొక కట్ట వేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మన కడుపులో ఎంత పట్టిందో అంతే వేయాలా. అంతకన్నా ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది. ఎస్ఆర్ సేమ్ మన భూమిలో కూడా అలా ఏసీ నిజం చెప్పాలంటే నేల మొత్తం కూడా కలుషితం అయిపోయింది. ఒకప్పుడు ఇంత పెద్ద పిల్లలు వేసినా వర్షం పడితే కరిగిపోయింది. కానీ ఇంత పిల్లలు వేసినా ఇప్పుడు కరిగే పరిస్థితి లేదు. దాని పోయి తంటే రాయిలాగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మొత్తం కూడా జింకు లోపమై జిగటగా ఇలా బెగసగబోతుంది. తద్వారా దున్నిన ఒకప్పుడు నాగళ్ళు పెడితే దున్నితే పంట పడితే ఇలా ట్రాక్టర్లు పెట్టి దున్నిన పంటలు పండిన పరిస్థితి ఉంది. ఒకప్పుడు నాగళ్ళు పెట్టి దున్నితే ఇంత రోజు పోతే అయినా పంటలు బ్రహ్మాండంగా పడ్డాయి. ఇలా అదే ట్రాక్టర్ పెట్టి దున్నితే చిన్నపిల్లవాళ్ళని తీసుకుని అలా పడుకోబెడితే కనపడుకోకుండా పంట పండట్లేదు. ఎస్ఆర్నో? ఎందుకు అంటే నేలలో పోషకాలు పూర్తిగా నశించాయి. నిజం చెప్పాలంటే మన కడుపులో కనుక జీర్ణ రసాలు ఏదైతే రిలీజ్ కాకపోతే ఎస్టీకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎలా తయారైందో ఇలా నేలలో అలాంటి రసాలు మొత్తం కోల్పోయింది మొత్తం. ఎస్, అది ఎలా ఏంటి అనేది కూడా క్లియర్గా క్లారిటీ తెలుసుకున్నాం. ఇది మీకు అర్థం కావాలి. ఫస్ట్ ఈ పాయింట్ కనుక మీకు క్లారిటీ ఉంటే ఒకసారి బిగ్రౌండ్ ఆఫ్ ప్లస్. నేను స్టార్ట్ చేసి 10 నిమిషాలైనా 10 నిమిషాలకే జోలపాట అన్నట్టుంది. అందుకోసమే కొంతమందికి. ఓకే, రైట్.
ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చి సూక్ష్మ స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అసలు ఏం పని చేస్తాయి, ఒక్కొక్కటి ఏమేమి పని చేస్తుంది పూర్తి అవగాహన ఇక్కడ అర్థమైంది అనుకోండి, మన ప్రొడక్ట్ ఏమున్నాయి వాటిని ఎంత ఈజీగా ప్రమోట్ చేయొచ్చు ఈజీగా అర్థమైంది. ఇక్కడ చూడండి, స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు మొక్కలు ఆరోగ్యకరమైన పెరుగుదలకు మరియు అభివృద్ధికి అవసరమైన మూలకాలు. అవి మొక్క యొక్క శరీర ధర్మశాస్త్రంలో విభిన్న పాత్రను పోషిస్తాయి మరియు వివిధ పరిణామాల్లో అవసరమవుతాయి. అవి ఏమేంటి అంటే చూస్తే, స్థూల పోషకాలు మొక్కలు సాపేక్షంగా పెద్ద పరిమాణంలో అవసరమయ్యే ఈ పోషకాలు. ఎందుకంటే మ్యాక్రో అంటే పెద్దది, మైక్రో అంటే చిన్నది. ఎసార్మా ఈ పెద్ద పరిమాణంలో అవసరం, కానీ చిన్న పరిమాణంలో అవసరమని ఎక్కువ అవసరం, కానీ అది అర్థం కావట్లేదు. అసలు ఏంటి ముందు ఇక్కడ చూస్తే, మొక్క యొక్క మొత్తం పెరుగుదల మరియు అభివృద్ధికి పోషకాలు చాలా అవసరం. ఫస్ట్ నైట్రోజన్. నత్రజని ఏం చేస్తుంది, ఆకులు పెరుగుదల, కాండం అభివృద్ధి, మొత్తం మొక్కల యొక్క శక్తికి కీలకాన్ని ఇస్తుంది. అది ఓన్లీ గ్రోత్ ప్రమోటర్గా మనకి అక్కడ కాండాన్ని ఎప్పుడైతే బలపరుస్తుందో బాగా కొమ్మలు వస్తాయి, బాగా ఎదుగుదల ఉంటాయి. కాండం మన కాళ్ళల్లో ఎప్పుడైతే స్టిక్నెస్ ఉందో మనం ఎగరొచ్చు, దూకొచ్చు, పరిగెత్తవచ్చు. ఎసాగా మన కాళ్ళల్లో స్టిక్నెస్ లేకపోతే బాగా గొలపడతాం. చెట్టు పరిస్థితి కూడా అంతే, అర్థం చేసుకోండి. ఎస్ ఇక్కడ చూడండి, నత్రజని పొందేసే పని భాస్వరం చూడండి, అదేం చేస్తుందంటే రూట్ అభివృద్ధికి. చిన్న వేరు ఉంటుంది కదా, ఒక ఏరుకి తల్లి వేరు ఉంటుంది చెట్టుకి, దానికి పిల్ల వేర్లు ఉంటాయి. పిల్ల వేర్లను కూడా తల్లి వేరులాగా చేసేటట్టుగా సపోర్ట్ చేసేదే ఇది అనమాట. ఓకేనా. నెక్స్ట్, తద్వారా మొక్కలు పెరిగితే దానికి వ్యాధి రాకోకుండా మనకి బలాన్ని చేకూరుస్తుంది. అదంతా పొటాషియం. ఇది నీటి నియంత్రణ, ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. మన బాడీలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్, అమినో ఆమ్లాలు అన్నీ తీసుకుంటాం, కానీ ఎంజైమ్స్ వస్తాయా? ఎంజైమ్స్ రావాలంటే మనం తీసుకున్న ఆహారం ద్వారానే మనకు ఎంజైమ్స్ ఉంటాయి. మన ప్రొడక్ట్లో ఒక ఎంజైమ్ రిలీజ్ చేసే ఒక ప్రొడక్ట్ ఉంది తెలుసా? మన హెల్త్ సప్లిమెంట్లో ఎంజైమ్స్ క్రియేట్ చేస్తుంది ఒక ప్రొడక్ట్ ఉంది తెలుసా? ఎస్, ఒకసారి మేడకు బిగ్గురండి అప్పట్లో క్యూటెన్. మనం తీసుకున్న ఆహారాన్ని డైజెషన్ చేసి శక్తిగా కన్వర్ట్ చేసేదే క్యూటెన్. ఇప్పుడు అది చేసే పని పొటాషియం చేసే పని అది. ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇది మొక్కల ఒత్తిడిని తట్టుకోవడంతో పాటు పండ్ల నాణ్యతను కూడా పెంచుతుంది. కాల్షియం ఏం చేస్తుందంటే గోడ నిర్మాణాన్ని, రూట్ అభివృద్ధికి, మొత్తం మొక్కల బలానికి కాల్షియం అవసరం చేస్తుంది. మన ప్రొడక్ట్లో హెల్త్ సప్లిమెంట్ నేను హెల్త్కి ఈక్వల్ టు దీనికి కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, మన ప్రొడక్ట్ వెంటనే గుర్తొస్తాయి, మీరు మర్చిపోవాల్సి. ఇప్పుడు నెక్స్ట్ మనకి మన బాడీలో ఇక్కడి నుంచి మొదలు పెడితే కాళ్ళ వెంటే వరకు కణాలు ఉన్నాయి. మనం ఇంత పెద్ద బాడీకి దీని నోరు ఉంది. ఎసారం మన కణాలు ఉంటాయి కదా, మన కణానికి నోరు ఉంటుంది కదా. కణం ఎవరైనా చూసారు ఇక్కడ? కణం బోధత్వం పెడుతుంటారు కదా, మరి దానికి నోరు ఉంటుంది అన్న. మరి ఆ నోరు ఓపెన్ చేసుకోకపోతే దానికి ఫుడ్ పోద్దా? మరి మనకి అలా అందించే ప్రొడక్ట్ ఒకటి ఉంది హెల్త్ సప్లిమెంట్లో, నూనె. ఎసారం ఇక్కడ ఇచ్చే ప్రొడక్ట్ కాల్షియం. ఇక్కడ ఏం చేస్తుంది, అది అక్కడ ఎలా పనిచేస్తుందో కాల్షియం అక్కడ ఎలా పనిచేస్తుంది, అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మెగ్నీషియం. ఇదేం చేస్తుందంటే మొక్క అటు ఇటుగా అన్ని తీసుకొని పెరిగింది, గ్రోత్ అయింది. 4 ఆకులు వచ్చింది, ఎర్రగా, తెల్లగా, పచ్చగా వస్తుంటాయి. ఎసారం ఎందుకని వస్తుంటాయి? ఒక పూట ఉదయం నుంచి ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి 10 o'clock మన వరకు ఏమి తినలే. మనం ఎలా ఉంటాం? ముఖం చూస్తే పాలిపోయినట్టుగా, పేలిపోయినట్టుగా ఉంటుంది. ఎందుకు? పనిచేసి అలసిపోయి మన బాడీలో నీరసం వచ్చేసి ఏదో కోల్పోయినట్లుగా ఫీల్ అవుతాయి. మనం చూస్తే ఏది తినలేదంట అంటారు. ఎస్, ఇక్కడ అది చేసే పని మెగ్నీషియం. అర్థం చేసుకోండి. ఇట్లా టోటల్గా మనకి స్థూల పోషకాల్లో మొత్తం ప్రొడక్ట్స్ 6 కేటగిరీస్ ఇవి ఎలా పనిచేస్తున్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొడక్ట్ మొక్కకి ఏ విధంగా పనిచేస్తున్నాయో మనకు అర్థమైతే మనకి ఏ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది మనకు క్లియర్గా క్లారిటీగా ఇవ్వచ్చు. ఇక్కడ ఈ 6కి తగ్గ ప్రొడక్ట్ మన దగ్గర ఏమన్నాయంటే, సింపుల్గా చెప్పాలంటే ఏకదమ్ ఒకే ఒక గన్ షాట్ ప్రొడక్ట్ అగ్రి గ్రాన్యుల్స్. సూపర్ ప్రొడక్ట్, గన్ షాట్ ప్రొడక్ట్. దాన్ని బాగా మొక్క తీసుకునేటట్టు
గా సపోర్ట్ చేసే ప్రొడక్ట్ ఏది ఉందంటే ఒకటి ఉంది, ఆక్వా జెల్. మందు కట్టలు 10 కట్టలు వేసే కాడ 3 మందు కట్టలు ఈ 2 కలిపేస్తే చాలు, రైతు రాక్ చేయొచ్చు. మిరాకిల్ ప్రొడక్ట్స్ అర్థం చేసుకోండి. ఎస్, నెక్స్ట్ సల్ఫర్, అది కూడా బ్లాక్స్. ఎక్కడెక్కడైతే బ్లాక్ అవుతుందో ఆ బ్లాక్ కావాలా, ఎక్కడెక్కడ బ్లాక్ అవుతుందో బిల్డింగ్ నిర్మించుకోవడానికి 4 పిల్లర్స్ ఉంటే దాని మీద స్లాబ్ వేయచ్చు. ఒక పిల్లర్ వేసి స్లాబ్ వేద్దామా, ఉంటుందా? పడిపోద్ది. ఎస్ఆర్నో. ఇక్కడ 4 పిల్లర్స్ వేసి స్లాబ్ వేస్తే దాని మీద ఎన్ని వేయచ్చు. ఎస్ఆర్నో. ఈ సల్ఫర్ చేసే పని అది. మొక్క పెరుగుతుంది, ఎన్ని బ్రాంచీలు అంటే అన్ని బ్రాంచీలు వస్తుంటాయి. ఆ కాకుకి మనకి ఇల్లు వస్తుంది, ఆ కాకుకి పాములు వచ్చేస్తుంటది. అడ్డం పెరుగుతుంటది, నిలువు పెరుగుతుంటది ఆటోమేటిక్గా. ఓకేనా? దిస్ ఇస్ వండర్ఫుల్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాల్లో మనకి ఇవి చిన్న పరిమాణంలో ఉంటే కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని చూడటానికి చిన్నది అనుకుంటే కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ లోపాలు ఉంటే కాపు ఉండదు, పోతా నిలబడదు. ఈ లోపాలు ఉంటే కాపు రాదు, పోతా రాదు. అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి ఐరన్ కూడా క్లోరోఫిల్ ఏర్పడటానికి ఇనుము అవసరం. శక్తి బదిలీ మరియు శ్వాసక్రియలో పాల్గొంటుంది. ఇనుము లోపం వల్ల ఆకులు పసుపు రంగు కలర్లోకి మారుతాయి. ఇప్పుడు మీరు వెళ్ళారు రైతుల దగ్గరికి, పంటను చూశారు, అది పసుపుగా ఆకులు ఉన్నాయి. దీనికి ఏం లోపం ఉందని ఐడెంటిఫికేషన్ చేయాలంటే ఐరన్ లోపం ఉంది. కళ్ళు మూసుకొని ఏం కొట్టాలి మనం? ఏం కొట్టాలి? మన దగ్గర ఏం ప్రొడక్ట్ ఉంది? సింపుల్గా నానబెట్టాలి. ఆకు మీద మచ్చలు. ఇప్పుడు నేను చెప్పే ప్రొడక్ట్ అంతా కూడా నానోటిక్కి సంబంధించింది. ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క ఏ కేటగిరీస్ 7 చెప్పాను కదా, సూక్ష్మ పోషకాలకు సంబంధించిన అన్ని నానోటెక్కే ఉంది. మొత్తం నానోటెక్కే. మీరు ఏది వచ్చినా ఆకు మీద ప్రాబ్లం వచ్చింది ఫస్ట్ స్ప్రే చేయాల్సింది నానోటెక్కే. కళ్ళు మూసుకొని చేయండి. మీరు కొట్టిన కరెక్ట్గా 5 రోజులలో మీ రిజల్ట్ మిరాకిల్ రిజల్ట్ వచ్చు. ఎందుకంటే నేను చూశాను, నా రిజల్ట్స్ మీకు చూపిస్తాను. నెక్స్ట్ మాగ్నెస్ ఎంజైమ్స్ యాక్టివేట్ చేస్తుంది. కిరణజన్య సమయక్రియ పట్టడం వల్ల ఆకు పచ్చగా నిగనిగలాడుతుంటది. రైతు పోయి నాకు నా పంటను చూసి ఆకలే కావట్లేదని ఫీల్ అవుతుంటారు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి జింక్ లోపం. ఎంజైమ్స్ కార్యకలాపాలను, హార్మోన్ల నియంత్రణ మరియు కొన్ని ప్రోటీన్ల సంశ్లేషణతో జింక్ పాత్ర పోషిస్తుంది. మొత్తం పెరుగుదల మరియు పండ్ల అభివృద్ధికి ఇది చాలా చాలా ముఖ్యమైనది. మనకి జింక్ లోపం వస్తే నరాలన్నీ లాగుతా ఉంటాయి. చూసారా? జీవ అని గుంజుతుంటాయి. ఎసానం ఆ జింక్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. మీరు జింకు కోల్పోయిన భూములు చూసారా? జింకు కోల్పోయిన భూములు సౌండ్ నేలలు అంటారు. అందులో నీళ్ళు పోస్తే, నీళ్లు పోసి వారం రోజుల తర్వాత చూసినా అట్నే ఉంటాయి. నీళ్ళు పీక్కబోవు, అవి పాడైపో అట్నే ఉండిపోతాయి. మీరు ఎన్ని దాంట్లో ఏదైనా మొక్క వేస్తే పెట్టిన ఉంటుంది. దాన్ని కొన్ని రోజుల తర్వాత దాన్ని తీసి ఇలా పీకారనుకోండి, ఏరుని కలిసి వస్తే ఎక్కడుంటాయంటే కొత్త ఏరు అంటూ ఉండదు. ఎందుకంటే పోషకాలు లేదు, సౌడు తయారైపోయింది మొత్తం. దాంట్లో లోపాలు వచ్చేసరికి మొక్క తీసుకోవడానికి కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా లేదు దాంట్లో. అందుకోసమే పెట్టిన మొక్క పెట్టినట్టు ఉండదు. కొంతమంది అంటారు ఎంత తిన్నా ఇది ఇంతే ఉంటారు అంటారు. చూసారా? అర్థం ఏంటి? ఎంత తిన్నా అంటుంటే ఏదో తేడా ఉంటేనే ఉంటారు, లేకపోతే ఎందుకు ఉంటారు? ఎస్ నో, నిజం అంటారా కాదంటారా? ఖచ్చితంగా. ఓకేనా? అప్పుడే మనం నూనె క్యాప్సూల్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. ఓకేనా? ఎస్. ఇక్కడ మనకి రాగి శ్వాసక్రియ ఎంజైమ్స్ ప్రతిచర్యలకు అవసరం. బోరాన్ని కణ విభజన, కార్బోహైడ్రేట్ జీవక్రియలను పుష్పపుడి అంటారు. పుష్పపుడి అంటే తెలుసా? పుష్పం, పిన్పొడి. ఎస్. ఇది ఎక్కడ ఉంటుంది? ఫ్లవర్. దాని మీద ఒకటి వాళ్ళకి వచ్చి ఊరికే ఏంటది? ఆ ఈగలు ఏం చేస్తాయి తెలుసా? దాంట్లో ఉన్న మకరండాన్ని మొత్తం గొంతుకు పోయి తేనె పట్ల పెట్టుకుంటాయి. అప్పుడు ఆ టైం తాగితే సూపర్ ఉంటుంది మనకి. ఎస్. కాబట్టి అందులో దొరికే వాటిని ఎప్పుడైతే పీల్చుకుంటుందో మనకి పంట దిగుబడి రాదు. ఇగో అది ఇవ్వటానికే ఈ బోరాన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మాల్బినం యొక్క అవసరం. మొక్కలు నత్రజని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. క్లోరిన్ ఎప్పుడు
కూడా ఆకుని పచ్చగా నిగనిగనిగలు ఆడేటట్టుగా ఆకుపచ్చ రంగు ఉందంటే అసలు ప్రాబ్లమ్సే లేవు అని అర్థం. అసలు ఆకుకి అదంతా కూడా ఎప్పుడు నిగనిగలాడుతుంటుంది. ఆకును పోయి ఇట్లా మట్టి ఇట్లా పోయి ఇట్లా పూర్తిగా ఇట్లా మెలిసిన ఒక్క ఆకు కూడా పగలదు. ఎందుకంటే చెప్పిన దానికి ఏ ప్రాబ్లం లేదు. మెత్తగా తమలపాకు మలిగిపోయినట్టు మలిగిపోతుంటుంది. ఏ ప్రాబ్లం కూడా రాదు. ఎందుకంటే అసలుకి అది దాంట్లో క్లోరోఫిల్ పుష్కలంగా పోసుకుని ఉంది. దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. అసలు ప్రాబ్లం రాకుండా ఉంచడానికి రెడీగా ఉన్నది. మీరు పోయి మల్తే పట్ ఇరిగిపోయింది అనుకోండి, కాల్షియం లోపం ఉన్నట్టే ఖచ్చితంగా తెలుసుకోండి. లేకపోతే మాలిన్యం లోపం ఉంటుంది, నల్లగా మొట్టి మారిపోతుంటుంది. దాన్ని పోయి పట్టుకుంటేనే తాటాకు పగిలిపోతుంటుంది. చూసారా చూడలేదా? కొంతమంది కన్నా తెలిసి ఉంటుంది ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. ఖచ్చితంగా రైతుకైతే గ్యారెంటీ చేస్తుంది. రైతులు ఎంతమంది ఉన్నారు? రైతులు ఓకే, మీరందరూ ఈ ప్రొడక్ట్ వాడుకుంటే రైతు రాజు కావచ్చు. ఒకసారి వాళ్ళందరి కోసం సార్ బిగ్మెంట్ అయిపోవాలి. నెక్స్ట్ వన్, చెట్లు ఆరోగ్యంగా పెరుగుదలకు మరియు పండ్ల ఉత్పత్తులకి స్థూల మరియు సూక్ష్మ పోషకాలు రెండు ముఖ్యమైనవి గమనించండి. ఈ పోషకాల్లో అసమతుల్యత లేదా లోపాలు పేదైన ఎదుగుదలకు, పండ్ల నాణ్యతను తగ్గడానికి మరియు వ్యాధులు బారిన పడడానికి దారి తీయవచ్చు. ఇవన్నీ లేకపోతే అప్పుడు మనకేమవుతుందంటే రైతు పెట్టిన ఖర్చు కూడా రాదు. చెట్టు పెంచుకోవడానికి పెంచుకుంటూ కాయలు కాయలేదు, అది దిగుబడి రాదా, ఏం ఉపయోగం? చూసుకొని మూడవా చెప్పుకొని ఆడాలన్నట్టే ఉంటుంది. అర్థం చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ యొక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా మట్టి పరీక్ష పోషక లోపాలను గుర్తించడంలో సహాయపడుతుంది. ప్రతి రైతు వ్యవసాయం చేసేటప్పుడు బాగా అర్థం చేసుకోండి. మనిషి ఏదన్నా రుగ్మతులు రోగాలతో బాధపడ్డప్పుడు హాస్పిటల్కి వెళ్ళగానే ఏం చేస్తారు? టెస్టులు చేయకపోతే అసలు ఆ డాక్టరే కాదు, మనం అనుకుంటున్నాం వాడు కాదు. ఎస్ కాబట్టి టెస్ట్ చేసిన తర్వాత ఐడెంటిఫికేషన్ చేసి ఏ ప్రాబ్లం ఎక్కడుందో గుర్తించి ఆ ప్రాబ్లంని ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత దానికి తగ్గ మెడిసిన్ ఇస్తారు. అవి తెచ్చుకొని మనం వాడుకుంటే తగ్గుతున్నాయి. మరి ఇప్పుడు రైతు పంట వేసేటప్పుడు నా భూమిలో, నా నేలలో, నా మట్టిలో ఈ పోషకాలు ఉన్నాయి, ఈ పోషకాలు ఎక్కువగా ఉన్నాయి, ఈ పోషకాలు తక్కువగా ఉన్నాయని గుర్తించి ఎవరైనా వ్యవసాయం చేస్తున్నారా? చేసుంటే బాగా లాభ పొందేవాడు. ప్రజెంట్ ఒకవేళ ఎవరైనా వచ్చి చేస్తానన్నా ఇక చాలే అన్నట్టు ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తానో మాకు తెలవరా, నీకు తెలుసా అంటారు. ఏదైనా రోగం వస్తే మళ్ళీ పీక్కొని పోయి ఇంకో నా దానికి ఇది వచ్చింది ఏం పట్టాలని అడుగుతుంది. అది తీసుకొచ్చి కొడతాడు, ఇది దగ్గరేదంటే మళ్ళీ ఎక్కబోతుందో మళ్ళీ చూపిస్తాడు, మళ్ళీ ఇంకో ఇది కాదు కానీ ఈ ప్రొడక్ట్ బాగుందంటే తీసుకొచ్చుకొని కొడుతుంది. మరి ఏం తెలుసా ఆయనకి ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తానంటనా? ఒక్కసారి ఆలోచన చేయండి. నేను వాళ్ళకి తప్పనట్లే, తక్కువ ఉంచినట్లే. నేనేమంటానంటే మొక్కకి కావాల్సిన పోషకాలు ఏంటి, అవి ఏది ఎలా పనిచేస్తుంది, ఏది ఎలా పనిచేయట్లేదు ఐడెంటిఫికేషన్ చేసి వచ్చిన రోగాన్ని గుర్తిస్తే దానికి తగ్గ మందు వాడుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందుతాడు. రైతులు ఆత్మహత్యలు చేసుకోరు అని చెప్తున్నా. అసలు ఇది పాయింట్ చెప్పేది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చూసాం కదా. సూక్ష్మ పోషకాలు ఇవి స్థూల పోషకాలు ఇవి సూక్ష్మ పోషకాలు. కానీ ఇక్కడ మీరు అందరూ బాగా చూడండి, రైతుల్లో చాలా మందికి ఎప్పుడు పంటని ఒకే తీరుగా పండించలేం. ఎందుకంటే కాలం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. వాతావరణాన్ని బట్టి కూడా మార్పులు వస్తుంటాయి. రైతులు కొంతమంది ఉత్తరం నుంచి తూర్పు నుంచి వచ్చే గాళ్ళు బాగుంటాయి, పడమట దక్షిణ నుంచి వచ్చే గాళ్ళు వస్తే ముడతలు వస్తాయి అంటారు. విన్నారా? అసలుకి నేను అనుకో, నేను వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చాను అందుకని చెప్తాను. అందులో వ్యవసాయం చేసిన అనుభవం ఉంది కాబట్టి చెప్తాను. నేనేమనుకుంటానో తెలుసా, ఇప్పుడు ఈ నాలెడ్జ్ కనుక నేను వ్యవసాయం చేసేటప్పుడు కనుక, లేకపోతే నా తల్లిదండ్రులు చేసేటప్పుడు కనుక తెలుసుంటే నేను అసలు ఈ సైడే రాకపోయేవాడిని. బ్రహ్మాండమైన పంట పండించి దక్కీగా అనుకునేవాడిని. అప్పుడే అర్థం చేసుకోండి. అది తెలవక వెళ్ళకొచ్చా. భగవంతుడి వల్ల ఆ అగ్రికల్చర్, ఆ పల్లెటూరు వాతావరణం నుంచి, ఆ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి భగవంతుడే గౌతమ్ బాలి గారి రూపంలో ఈ నాలెడ్జ్ని ఇలా నేర్పినామని. ఈ నాలెడ్జ్ నేర్చుకొని ఇది నా దగ్గరే ఉంచుకోవటం కాదు, నా వల్ల కొంతమంది కన్నా ఉపయోగపడిద్దాం అని నా ద్వారా కొంతమందికి చెప్పడం జరుగుతుంది ప్రతిసారి. అర్థం చేసుకోండి. మరి మీరు చెప్పొద్దా? మీరు ఇవ్వరా? మీరు ఇవ్వాలంటే మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటే మీరు చెప్పగలుగుతారు. మీరు చెప్పగలిగినప్పుడు రైతు కూడా కింగ్ అవుతారు, మీరు ఇంకా కింగ్ అవ్వచ్చు.
అర్థం చేసుకోండి. నేను ఈ బిజినెస్లో గ్రో కావడానికి ప్రధాన కారణం ఇదే. నాకు స్పీడ్గా అమాంతం ఒక్క ఇట్లా ఉప్పెనలా ఎగిరిపోయి ఉప్పెనలాగా కెరటంలాగా నా బిజినెస్ నడిచింది. అర్థం చేసుకోండి. ఎందుకంటే దిస్ ఇస్ ద మిరాకిల్ ప్రొడక్ట్. నేను ఒక్కసారి ఇలా బయటికి వెళ్ళి ఇలా వచ్చానంటే ₹1,00,000 సేవ్ చేసుకుంటాను. అంత క్యాపబిలిటీ ఉంది. 6 రకాల పోషకాలు అవసరం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది బాగా అర్థం కావాలి. ఈ పాయింట్ ఇది బాగా అర్థం కావాలా? ఏ పంటకైనా పోషకాలు తక్కువగా ఉన్నప్పుడే వ్యాధులు వస్తాయి. మనలో ఏదైతే విటమిన్స్ మినరల్స్ పోషకాలు లేవో అప్పుడు రోగాలు వస్తాయి. ఎస్తాను ఇమ్యూనిటీ పవర్ తగ్గింది, మన మీద దాడి చేస్తాయి, తట్టుకోలేక రోగం బయటకు వస్తుంది. ఎస్తాను అదే ఇమ్యూనిటీ పవర్ ఉందనుకో దాన్ని తిరిగి కొట్టగలుగుతాం మనం. కానీ ఇక్కడ చూడండి, ఈ వ్యాధులు నేల స్వభావాన్ని బట్టి కూడా ఉంటాయి. నేల స్వభావం బట్టి ఉన్నటువంటి నేలలో పోషకాలు లేవు కాబట్టి ఆ రోగం వస్తుంది. ఎస్ఆర్నో ఎస్. అలానే ఈ స్వభావాలు పిహెచ్ ద్వారా మాత్రమే తెలుసుకుంటాం. పిహెచ్ మీనింగ్ పొటెన్షియల్ హైడ్రోజన్, అందరికీ తెలిసిన విషయమే. నేను అంటున్నాను, మనకి ఎలా అయితే పిహెచ్ లెవెల్స్ అవసరమో మొక్కకు కూడా పిహెచ్ లెవెల్స్ చాలా అవసరం. మనకి ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి 0 నుంచి 14% ఉండాలా, ఈ 7 నుంచి 14%. కొంచెం ఒక 2 నిమిషాలు మన గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన గురించి మాట్లాడి దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు 7 నుంచి 14% ఉందనుకో, మనం తీసుకున్న ఆహారం వెళ్ళి వితిన్ 3 to 4 అవర్స్లో డైజెషన్ అయింది. ఒకవేళ మన యొక్క పిహెచ్ లెవెల్స్ ఇటు కాకుండా ఇటు ఉందనుకోండి, మనం తీసుకున్న ఆహారం డైజెషన్ కాదు. ఏమవుతుందంటే మనలో జీవరసాలు రిలీజ్ అవ్వాల్సినవి ఎసిడిటీ ఎక్కువైపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ఎన్ని రావాలని వచ్చేస్తున్నాయి మనిషికి. ఎందుకంటే తిన్న అన్నం ఇన్ టైంలో అరగకపోతే మనకి అక్కడ ప్రాబ్లం అయ్యేది ఏంటంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఫామ్ అయిపోతుంది. ఒకసారి ఆలోచించండి, బాగా కొంచెం నాకు కనెక్ట్ అయ్యేది చెప్పండి. నాకు కూడా తెలియక మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు వండుకున్న భోజనం నైట్ లోపు తినకపోతే ఏమైతుంది? ఒక రోజుకైతే ఏం కాదు నాకు తెలిసి అయితే ఈ చలికాలంలో వేస్తాను. రెండోది అదే సమ్మర్ అయితే మెత్తపడిపోద్ది. వేస్తాను. రెండో రోజు కూడా చూడలే ఏమైపోద్ది? వాసన స్టార్ట్ అవుతా. నాకు తెలిసైతే అలా అన్నం కనపడదు, వాటర్ కనపడతాయి. వేస్తాను. వాటర్ కనపడతాయి. అన్నం వాటర్ అవడం ఏంటి? అన్నం వాటర్ అవడం ఏంటి? వేస్తాను. నిజం చెప్పాలంటే అక్కడ తయారైంది ఏంటంటే ఒక బ్యాక్టీరియా, ఫంగస్. మరి ఈ అన్నము 3 పూటలు వేసినాం, ఇన్ టైంలో 3 గంటల్లో పడగకపోతే ఇది ఏమైపోతుంది? ఎప్పుడైనా ఆలోచించామా? ఉదయం తిన్నాక ఇప్పుడు మధ్యాహ్నం ఎందుకు తినాలా? మళ్ళీ నైట్ అసలు ఇది అరుగుతుందా, అరగట్లేదా, ఇది బయటకు వస్తుందా, రావట్లేదా, అసలు లేదు మనిషికి. లేవే లేయటం. ఇది ఏమైపోతుంది అసలుకి? ఇది ఏం చేసుకుంది పాపం? అసలు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా అసలుకి? ఎందుకు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే రైతుకి ఇది అర్థం కావాలా, అందుకోసం చెప్తున్నా. ఇప్పుడు రైతు పరిస్థితి ఏమైందో చెప్పనా? ఈయన 30 సంవత్సరాల కింద వ్యవసాయం చేసినప్పుడు ఏదైతే సేంద్రియంగా నార్మల్గా మన ఇళ్లలో గేదెలు వాటి యొక్క ఎరువు వేసినప్పుడు వీటి యొక్క పిహెచ్ లెవెల్స్ ఇది పెరిగింది. ఇది ఉంది 14% ఉంది. 1 సంవత్సరం పెంట తోలి ఎరువు తోలి 2వ సంవత్సరం పెంట ఎరువు తోలపోకుండా కూడా పంట పండించాడు. ఎందుకు? ఆల్రెడీ భూమిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇస్తాను. ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత ఇంకొక 15 సంవత్సరాల ముందుకు వస్తే సగమేమో మందు కట్టలు, సగమేమో ఎరువులు వేస్తాము. వేస్తాడు రసాయనికాలు. ఇప్పుడు ఈ 2 మిక్స్ అయ్యేసరికి ఈ పిహెచ్ లెవెల్స్ ఉన్నన్ని రోజులు ఏమైందంటే దిగుమతి పంట పండుతూ వచ్చింది. ఈ మందు కట్టలు యాడైనప్పుడు ఈ యొక్క పిహెచ్ లెవెల్స్ తగ్గుతూ వస్తుంటే రైతు ఏం చేశాడంటే 1 కట్ట వేయాల్సిన కాడ 2 వేసాడు, 2 వేయాల్సిన కాడ 3 వేసాడు. వాడు పక్కనోడు 4 వేస్తే బాగా వచ్చిందని ఇది 8 వేస్తాడు. వేస్తాను. వాళ్ళది ఒక బస్తా అదనంగా పండిందంటే వాళ్ళు ఎక్కువ మంది కట్టేశారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ వచ్చింది. నేను వాళ్ళు 8 చేశాను, నేను 10 వేస్తున్నాను. ఈ కాంపిటీషన్ పెరిగి ఈ యొక్క పిహెచ్ లెవెల్స్
జీరో అయితే ఏమి ఉండదు, అసలుకి మొక్క కూడా మిగలదు. జీరో లేదు, 2, 3, 4% ఉంది. రేపు భవిష్యత్తులో మన తర్వాత జనరేషన్ రోజుకి మనం ఎన్నిసార్లు భోజనం చేస్తున్నాం? భగవంతుడి దేవాల 3 సార్లు చేస్తున్నాం. రేపు రాబోయే కాలంలో ఇంకొక 5 to 10 yearsలో రోజుకు భోజనం ఒక్కసారి చేయాల్సిన పరిస్థితి రాబోతుంది. రోజుకి భోజనం ఒక్కసారే, ఎక్కువ కాదు, తినే టైం లాగా కాదు, తినటానికి ఫుడ్ ఉండదు. మా సార్ అయితే స్కిల్లున్నా ఉంది కదా సార్ అంటాడు. రోజు వేసి ఇది తేకుంటే అది అడిగిపోద్ది అప్పుడు. ఎందుకంటే క్లియర్ కదా దాని పర్పస్. సార్ అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా రైతుని? మంది భూమి అనుకొని ఫీల్ చేద్దాం, మందే రైతు ఆయనే చేసేది. కానీ భూమిని కాపాడాల్సిన బాధ్యత చదువుకున్న జ్ఞానంతో కొంచెమన్నా మనం తెలుసుకొని దాన్ని కనుక మనం ప్రమోట్ చేసి అడ్వైజ్ చేయగలిగితే ప్రతి రైతు మాట్లాడని చెప్పట్ల 10లో కనీసం 3 మారుతారు. ఆ ముగ్గురు నలుగురు రిజల్ట్సే ఆ 10 మందిని మారుతాయని చెప్తున్నా. ఇది ఆమ్లం పెరిగింది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. వన్స్ ఒక్కసారి మన గినక సైకిల్ డిస్టర్బెన్స్ అయిందా మన లైఫ్ లాంగ్ స్ట్రగుల్స్ తెలుసా? ఉన్నారా సైకిల్ డిస్టర్బెన్స్ అయిన వాళ్ళు ఉన్నారా లేదా? ఇక్కడ 80% ఉంటారు. ఆమ్లా ఉంది, అలోవెరా ఉంది అనబాకండి. ఆమ్లా ఉంది, అది తర్వాత విషయం. నిజం చెప్పాలంటే చాలా స్ట్రగుల్స్. ఇప్పుడు నేల మొత్తం కూడా స్ట్రగుల్స్లో ఉంది. అందుకోసమే ఒక కట్ట ఎత్త పంట పండాల్సింది ఇప్పుడు 4-5 కట్టలు వేయాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాం. రైతుకి అందుకోసమే ఖర్చు పెరిగిపోతుంది, దిగుబడి పెరగట్లేదు. అది అస్సలు వాస్తవం. ఇక్కడ ఏంటి మరి దీన్ని ఎలా కవర్ చేయాలా? ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ తీసుకురావాలంటే మనకున్నది ఒకటే ఒక దారి. ఏంటి అంటే మళ్ళీ సేంద్రియ ఎరువులనే వాడాల్సింది. సస్యాత్మక వ్యవసాయానికి తీసుకురావాలంటే మనం ఖచ్చితంగా పిహెచ్ లెవెల్స్ని పెంచాల్సింది. మరి ఏం వేసి పెంచుదాం? ఇప్పటికిప్పుడు గేదెలు పెంచుకోండి అంటే పెంచుకోవడానికి ప్లేస్లు ఉన్నాయా? అసలు ప్లేస్ లేదు ముందు. ఎస్ఆర్ మరి రాబోయే కాలంలో ఉన్న కొద్ది ప్లేసులను కూడా అమ్మి రియల్ ఎస్టేట్లు చేస్తున్నారు. దారుణంగా రాబోతుంది. మనం ఉన్నదానికన్నా కాపాడుకోవాలంటే రైతు బాగుండాలి. రైతు బాగుంటే మనం బాగుంటాం. ఎస్ కాబట్టి వాళ్ళకి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు మీరు మాట్లాడేది కాదు, పెద్ద ప్రొఫెషనల్స్ మాట్లాడుతుంది ఎరువుల వినియోగంతో క్షీణిస్తున్న భూసారం. వీళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. దేశంలో 80% ఎరువులు 40% జిల్లాల్లోనే వినియోగిస్తున్నారట. 80% ఎరువుల్ని 40% జిల్లాల్లో. మిగతా వాళ్ళకి ఎందుకు మందు కట్టడం దొరకట, ఎందుకు కాంపిటీషన్ పెరిగిపోయింది, ఎందుకు రేట్లు పెరుగుతున్నాయంటే వాడాల్సిన దానికన్నా ఎక్కువ వాడి పాడు చేసుకుంటున్నాం. మనమే కాంపిటీషన్ పెట్టుకుంటున్నాం. ఎస్ కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. వీటన్నిటిని గుర్తించి నేల స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చాలా మార్పులు చేయాలా. కానీ ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారంటే రైతు ఇక్కడ అవగాహన రైతుల్లో కల్పించలేకపోవటం, ఎరువుల వినియోగం ఎక్కువ అయిపోతుంది. మరి ఆ అవకాశం భగవంతుడు గౌతమ్ బాలి గారి రూపంలో వచ్చి మనలాంటి వాళ్ళకి నేర్పి మనలాంటి వాళ్ళని ప్రమోట్ చేయమంటుంటే చేద్దామా వద్దా? అది రెడీ? ఎంతమంది రెడీగా ఉన్నారు? అందరూ ఓ సూపర్. ఒకసారి మీకు ఒకసారి మీకు ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కర్బన రైతుల సేద్యం, రైతు కన్నీటి కారణం. నేను చెప్తే 5 స్టైళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 3 స్టైళ్ళు మొత్తం థియరీ ఉంటుంది, 2 స్టైళ్ళు మాత్రమే మీకు ప్రాక్టికల్గా చూపించబోతున్నాను. కొంచెం అర్థం చేసుకోండి. ఇది కొంచెం బోరింగ్గా ఉంటుంది కానీ ఏనండి దయచేసి, ఎందుకంటే ఇది మీరు చెప్పాలి రైతులకి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, సాంకేతిక మోజులో పడి రసాయన ఎరువులు, రసాయనిక క్రిమిసంహారకాలకు ప్రాధాన్యతనిచ్చి వ్యవసాయ మూలాలను వదిలి నేడు రైతు నేల విడిచి కత్తి సాము చేస్తున్నాడు. ఎంతమంది నేల విడిచి కత్తి సాము చేయగలరు? నేల విడిచి కత్తి సాము, భూమి మీద నిలబడకోకుండా
కత్తిని పట్టుకొని ఇట్టా 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 ఇట్ట కూర్చోదు ఎంతమంది అంటున్నా? ఎవరు లేరా? ఏ సార్ మీరు బాగా కూర్చుతారనుకున్నాను. ఓకే, ఎందుకంటే నేల గ్రిప్పు లేకపోకుండా ఏం చేయాలి? మరి అలాంటి పరిస్థితి నేలని ఏం చేస్తున్నారు రైతులు? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ అర్థం చేసుకోండి, ప్రకృతి ధర్మాన్ని పక్కన పెట్టి మొక్కల జీవన విధానంపై అవగాహన లేకుండా తాత్కాలిక ప్రయోజనాల మీద దృష్టి పెడుతున్నారు. నెక్స్ట్ వన్, సాగులో ఎందుకు నష్టాలు వస్తున్నాయో కూడా రైతుకి అర్థం కావట్లేదు. ఫస్ట్ అసలు నేను ఎక్కడే ఉన్నా, నేను బెట్టనే ఉన్నా, అయినా నాకు దిగుబడి రావట్లేదు తెలుసా? పక్కన 4 కట్టేసిన వాడికి బాగా వచ్చింది, నేను 8 కట్టేసినా నాకు రాలేదు అంటున్నాడు. రీజన్ ఏంటంటే భూమిలో పోషకాలు లేకుండా ఎన్ని కట్టలు వేస్తే ఏ లాభం? ఆ నేల సారవంతం లేకపోతే ఏ వేస్తే ఏమవుతుంది? మొక్క బతుకుతుందా? బతికింది పెరుగుతుందా? పెరిగింది కాయలు కాస్తుందా? ఎస్ ఆర్ నో? ఎస్. ఇక్కడ చూడండి, మనకి సేద్యానికి మూలాధారం నేల కల్పన. ఒకసారి మనం 30 ఏళ్ళ వెనక్కి వెళ్ళి అప్పటి నేల లక్షణాలను, మొక్కల జీవన స్థితిగతులను నేటితో పోల్చుకొని చూస్తే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో ఈజీగా తెలిసిపోద్ది ప్రతి ఒక్కరికి. ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్పటి పరిస్థితుల్లో ఒక మంచి వర్షం పడ్డాక పైరు తిరిగి 20 నుంచి 25 రోజుల వరకు నీటి అవసరం ఉండేది. నిజమా? నిజమా? ఇప్పుడు ఎందుకని మరి వెంటనే వారం రోజులకే ఎండిపోతుంది? ఏమైపోయింది చెప్తా, ప్రాక్టికల్గా చూపిస్తాను, క్లియర్గా క్లారిటీగా చూపిస్తాను. కానీ నేను ఎంత అధికంగా వర్షం పడ్డా 10-15 రోజులకి ఎండిపోతుంది. ఒకప్పుడు దుక్కిని దున్నితే నేల పొడిబారినట్టు చిన్న చిన్న మట్టి పెద్దలతో దుక్కి సార్లు లోతుగా వచ్చేది. అప్పటి మట్టి బెట్టగా రాకుండా నలిపితే తేలిగ్గా వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు పంతే కూడా పొయ్యేటట్లు కాళ్ళు తిరిగేటట్లు ఉంటాయి. ఎస్ ఆర్? ఎస్. నెక్స్ట్ వన్ వచ్చే కానీ నేడు ట్రాక్టర్లతో దున్నిన లోతుగా రాక పెద్ద పెద్దగా గిడసమారిన మట్టి పెద్దలు వస్తున్నాయి. ఎస్ ఆర్? ఏమై ఉంటుంది అంటారు? పోషకాల లోపం. ఎస్ ఆర్? నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎంత పగలగొట్టినా పగలగా ఇటుకలా ఉంటున్నాయి. ఒకప్పుడు చాలా మొక్కలను పెక్కిలించాలంటే కష్టమయ్యేది. ఎందుకంటే లోతుగా వెళ్ళి ఏరు వ్యవస్థ పెరిగి దాన్ని గుంజాలంటే ఇద్దరు పట్టుకొని గుంజినా రాకపోయేది. ఇక ఒక్కడ పట్టుకొని పోయి ఇట్లా గుంజినా వచ్చేస్తుంది. ఎందుకంటే లోతుకు బోట్ల. ఎందుకు బోట్లేదు అనేది మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఎస్, ఇదంతా మీకు స్టోరీ ఇలా ఉంటుంది. ఓకే, రైట్. ఇలా ఇదంతా కూడా మీకు క్లారిటీగా క్లియర్గా మనకి థియరీ ప్రాక్టికల్గానే ఉంటుంది. ఇప్పుడు 1-2 సైడ్లలో మీకు క్లియర్గా క్లారిటీగా చూపిస్తాను. రైట్, ఇది చూడండి, కర్బన రైతమే రైతు కన్నీటికి కారణం. ఎస్ ఆర్? నేల మొత్తం డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం అవుతుంది. ఎందుకు డ్యామేజ్ అయింది ఏంది అనేది కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ ఫస్ట్ స్లైడ్ చూడండి. 30 సంవత్సరాల కిందట కర్బన శాతం అధికంగా ఉన్నప్పుడు నేల నిర్మాణం ఎలా ఉంది అనేది చూస్తే మన భూమిలో పైన వాటర్ పడితే ఇక్కడ పైన వాటర్ పడితే వాటర్ ఇక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి కనపడుతుందా? స్లైడ్ తేడాలు, సైడ్ తేడాలు కనిపిస్తుందా? నీళ్ళు ఎక్కడ పోయినాయంటే ఇక్కడ వరకు వచ్చిన నీళ్ళు. ఎందుకంటే మనం వేసిన ఎరువు వల్ల భూమి మొత్తం కూడా వర్మీ కంపోస్ట్గా తయారై గుల్లబారిపోయి వాటర్ పడగానే వాటర్ ఎంతవరకు అయితే దిగాలో అంతవరకు దిగిపోయింది. తద్వారా ఆక్సిజన్ లెవెల్స్ ఏమైనాయంటే కిందికి వెళ్ళిపోయింది. గాలి ఏమైంది? కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏరు వ్యవస్థ భూమి మొత్తం గుల్లబారిపోయింది. మొక్కలు పెట్టాము, ఏరు కిందికి వెళ్తుందా వెళ్ళదా? ఏరు కిందికి వెళ్తున్నా కొద్దీ చెట్టు ఎదిగితే వెళ్ళదా? దానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతున్నప్పుడు చెట్టు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందేవాళ్ళు. ఎస్ ఆర్ నో? తద్వారా వేడి ఏమయ్యేదంటే ఉష్ణోగ్రత శాతం చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే ఈ వాటర్ ఉండటం వల్ల ఈ ఉష్ణోగ్రతను లోనగా దించలేకపోయింది. తద్వారా మనం ఒక్కసారి వర్షం కుడితే 20-25 రోజుల వరకు కూడా తేమ శాతం ఉండేది. ఎస్ ఆర్ నో? కానీ ప్రజెంట్ 15 సంవత్సరాల తర్వాత చూస్తే వాటర్ ఇక్కడికి ఉండాల్సింది కాస్త వాటర్ ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకని ఇక్కడ ఏ వేసి పంటలు పండించాలంటే ఇక్కడేమో ఓన్లీ మన యొక్క గేదెల యొక్క ఎరువులు వేసి పండిస్తే ఇక్కడ సగం గేదెల ఎరువు, సగం యొక్క రసాయనాలు, ఈ రెండు మిక్స్ చేసేసరికి వాటర్ పర్సంటేజ్ ఏమైందంటే పైకి పోయింది. వాటర్ పర్సంటేజ్ పైకి పోవటం కాదు, మనం వేసిన మందు కట్టల వల్ల భూమి మొత్తం కూడా బిగసగా పోయి
వాటర్ కంటెంట్ లోనకి దిగినాయి ఇట్లా. తద్వారా గాలి ఏమైంది, వీడికి వెళ్ళాల్సింది ఇది పైకినే ఉంది. అప్పుడు ఉష్ణోగ్రత పెరిగిద్దా తగ్గిద్దా? కొంచెం మాట్లాడాలి. పెరిగింది ఉష్ణోగ్రత. బెట్టకు వచ్చిద్దా లేకపోతే ఎట్లుంటుంది? అందుకోసమే కదా వారం రోజుల్లో నీళ్ళు కట్టాల్సి వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్. అలా చూసుకుంటూ పోతే ప్రజెంట్ నౌ ఏమేసి పంటలు పండిస్తున్నారు? ఓన్లీ రసాయనాలు. ఎస్ ఆర్ నో? ఈ రసాయనాలు వేసి పండేయడం వల్ల నీళ్ళు ఏడున్నాయి చూడండి, ఇగో ఇలా పైన ఇంతంత ఉన్నాయి. ఎందుకు? తేమని లోనకి దిగనిట్లా. భూమి ఎక్కడికెక్కడికి దున్నినప్పుడే భూమి ఇచ్చకపోతుంది. వెంటనే తేమ తగలగానే అది ఏమవుతుందంటే ఎక్కడికెక్కడికి సిమెంట్ వేసి కాంక్రీట్ చేసినట్టు అయిపోతుంది. అలాగే సభ మొక్క పెడితే లోనకి దిగిద్దా? ఏరు వ్యవస్థ పెరిగిద్దా? మొక్క ఏరు పెరగనప్పుడు మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయా? మొక్కకు కావాల్సిన పోషకాలు అందకపోతే చెట్టు ఎదిగిద్దా? అప్పుడు రైతు కట్టల మీద కట్టలేదా? ఎందుకంటే అరే నీ నాలుగైతే పెరగట్లేదు, నువ్వు ఆడేదా అని ఆరేస్తుండే. రైతుకి కాంపిటీషన్ పెరిగి రైతుకి ఖర్చు పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది. ఎస్ఆర్నో? రైతుకి అప్పుడు అటువంటి సమయంలో ఆత్మహత్యలు తప్ప మరో దారి లేనే లేదు. ఎస్ఆర్నో? కానీ ఇప్పుడు గాలి ఎక్కడికి వెళ్ళింది? వాటర్ వేయాలన్నప్పుడు గాలి ఎన్నే ఉంది. వేడి ఎక్కడికి వెళ్ళింది చూడండి. ఇక భూమి వెంటనే ఎక్కడికెక్కడ పగుళ్ళు వచ్చేస్తుంది. తద్వారా రైతు ఏమవుతుందంటే తనకి ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది, దిగుబడి ఏమో తగ్గిపోతుంది. ఎస్ఆర్నో? మరి ఇటువంటి టైంలో రైతుని ఎలా కాపాడాలి? మనకున్న ఆప్షన్ ఏంటి? మనకున్న ఒకే ఒక ఆప్షను, అద్భుతమైన ఆప్షను. ఇక్కడ ఒకటే ఒక ఆప్షన్ చూడండి. పిహెచ్ లెవెల్స్ ఇప్పటి వరకు మనము 30 సంవత్సరాల కింద ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు పిహెచ్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి? ఎస్ఆర్నో? ఇక్కడ ఈ మధ్యలో ఉన్నాయి. ఎస్ఆర్నో? ఇప్పుడు ఇటువంటి పిహెచ్ లెవెల్స్ని, నేల యొక్క పిహెచ్ లెవెల్స్ ఇది పెంచాలంటే మనకు రెండు మార్గాలు. రైతుని 2 విధాలుగా కనుక కాపాడగలిగితే మనం రైతు రాజు అవుతాడు. ఒకటి వాటర్ ప్రాబ్లం నుంచి, 2 మందు కట్టల నుంచి. ఈ 2 కనుక సేవ్ చేయగలిగితే అసలు ప్రాబ్లమ్సే రావు, రోగాలే ఉండవు. ఆ 2కి ఉన్న ప్రొడక్ట్ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది కూడా క్లారిటీగా చూద్దాం. చూడండి, రైతుల్లో చాలా మందికి సూక్ష్మ పోషకాలపై అవగాహన లేక తెగుళ్ళ మంది పిచికారి చేసేవాళ్ళు 100 మందిలో 90 మంది ఉంటారు. నిజమా కాదా? నిజమంటారా కాదంటారా? రైతులు ఉన్నోళ్ళు నిజమా కాదా? ఎస్. చెప్పాను కదా, ఇక్కడ నొప్పి ఉంటే ఇక్కడ నొప్పికి టాబ్లెట్ వేసాం. అది ఏమవుతుంది? ఆ టాబ్లెట్ వేసినందుకు ప్రాబ్లం కాదు, రోగం ఒకటైతే టాబ్లెట్ ఒకటి వేసేసరికి లేని రోగం తెచ్చుకుంటున్నాడు రైతు. తద్వారా ఖర్చు పెరుగుతుంది తప్ప దిగుబడి పెరగక. ఎస్ఆర్నో? చేయాల్సిన పనిని ఇన్ టైంలో చేయకపోవడం వల్ల రకరకాల సమస్యలు తెచ్చుకుంటుండ్రు. ఇక్కడ ఇలాంటి సమస్యలన్నిటి కూడా ఒకటే ఒక కన్క్లూజన్ ఇవ్వడానికి మనకి అద్భుతమైన ప్రొడక్షన్ తీసుకొచ్చారు. అదేంటి, ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్కి వచ్చినప్పుడు ఎలా ఉంటాయి అని చూస్తే, ఇనుము లోపం ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ మాంగనీస్ లోపం ఉన్నప్పుడు ఇలాంటి ఉంటాయి. పొటాషియం లోపం ఉన్నప్పుడు ఇలా వస్తుంటాయి. నెక్స్ట్ గంధకం లోపం ఉన్నప్పుడు ఎలా వస్తాయి, మెగ్నీషియం లోపం ఉంటే ఎలా వస్తాయి, జింక్ లోపం ఉంటే ఎలా వస్తాయి, భాస్వరం లోపం ఉంటే ఎలా వస్తాయి, కాల్షియం లోపం ఉంటే ఎలా వస్తాయి, రాగి లోపం ఉంటే ఎలా వస్తాయి, మాల్బినం లోపం ఉంటే ఎలా వస్తాయి, నత్రజని లోపం ఉంటే ఎలా వస్తాయి, గంధకం లోపం ఉంటే ఎలా వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ చార్ట్ చూడండి ఒకసారి. ఏ ప్రాబ్లం ఎక్కడ ఉందో ఈజీగా అర్థం. మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు సింపుల్గా ఈ ప్రాబ్లం ఉంది, ఏం కొట్టాలనేది ఈజీగా అర్థమైపోతుంది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే రైతు ఎదుర్కొంటున్న సమస్యలే. సేంద్రియ ఎరువులు, ఆర్గానిక్ ఎరువులు వాడండి, రసాయనిక ఎరువులు వద్దు అంటున్నారు. వెస్టేజ్ వారి అగ్రి ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. గౌతమ్ బాలే గారు అసలు ఈ ప్రొడక్ట్స్ని ఎందుకు తెచ్చాడంటే, గౌతమ్ బాలే గారికి అసలు వ్యవసాయం పైన అవగాహన లేదు, ఆయనకి పూర్తి లేదు. నిజం, ఆయన వచ్చింది ఇండస్ట్రీ వేరు. ఆయన వచ్చిన ఇండస్ట్రీ ఏంటి అంటే మెడికల్ ఇండస్ట్రీ. ఆయనకు అపార అనుభవం ఉంది. అలా మెడిసిన్ తయారు చేయడంలో వాళ్ళు తయారు చేసి దేనికి ఎట్లా ఫార్మాల్స్ ఉన్నాయి అనేది ఆయన బాగా అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఈ ఇచ్చే మెడిసిన్ వల్ల ప్రజలు చాలా మంది ఆరోగ్యంగా దెబ్బతింటున్నారు.
ఇలా కాపాడాలంటే మనము న్యూట్రిషన్ బేస్డ్గా రావాలి, సప్లిమెంటరీ బేస్డ్గా రావాలని తన అనుభవంతో 2004 జూన్ 2న ఢిల్లీలో 3600 స్క్వేర్ ఫీట్లతోటి సొంత ఆఫీస్ని అవర్ గ్రేట్ లీడర్స్, అవర్ గ్రేట్ ఎండి గౌతమ్ బాలి గారు, దీపక్ గారు, కన్వర్బీర్ కలిపి ముగ్గురు త్రిమూర్తులు కలిపి ఈ యొక్క వెస్టేజ్ని స్థాపించారు. ఆ రోజు వాళ్ళు 10 ప్రొడక్ట్లతో మార్కెట్లోకి వచ్చారు తెలుసా. 10 ప్రొడక్ట్లతోటి మనలాంటి వాళ్ళని 6 వ్యక్తులు తీసుకొని 5 కోట్ల ప్రాపర్టీని సాధించగలిగారంటే ఒకసారి ఆలోచించండి. ఈ ప్రొడక్ట్ ప్రజలకు ఎంత అవసరం ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఈ ఇస్తున్నాడు, లాభాలు పొందుతున్నాడు, అందరూ బాగున్నారు, వాడిన వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, అంత బాగున్నారు, కానీ అసలు వీళ్ళు వాడుతున్న తింటున్న ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అని 2004 నుంచి 2006కి వచ్చేసరికి ఆయన తెలుసుకుంది ఏంటంటే ఇది కాదు అసలు సమస్య, సొల్యూషన్ దీనికి ఇది కాదు. అసలుకి కెమికల్ వాడే ప్రొడక్ట్స్ని తగ్గించి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడేటట్టుగా రైతుల్ని మనం కనుక మేల్కొల్పగలిగితే, వాళ్ళు అక్కడ కెమికల్ పర్సంటేజ్ తగ్గితే వాళ్ళు వాడిన ప్రొడక్ట్ ద్వారా వీళ్ళ ఆరోగ్యాలు ఇంకా మెరుగుపడతాయి, ఈ సప్లిమెంట్ వాడటం వల్ల ఇంకా ఆయుష్ని పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రొడక్ట్ లాంచ్ చేయడం జరిగింది గౌతమ్ బాలి గారు. ఇప్పుడు 2 ప్రొడక్ట్లను తీసుకొచ్చడం, ఒకటి అగ్రియేటివ్, 2 హ్యూమిక్ యాసిడ్. ఈ 2 ప్రొడక్ట్లకే మిరాకిల్ రిజల్ట్ చూసాం మేము. నేను చూసా ప్రాక్టికల్గా. ఈ 2 ప్రొడక్ట్లతో రిజల్ట్ చూస్తే బాలి సార్ ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉన్నాడు కాబట్టి 10 సంవత్సరాలలో వచ్చే ప్రాబ్లమ్స్ని బాలి గారు ముందే పరిష్కరిస్తున్నారు తెలుసా. అసలు సబ్లింగ్ స్ప్రే తెలుసా, ఇప్పటి వరకు మార్కెట్లో సబ్లింగ్ స్ప్రే లాంచ్ చేసిన ఏకైక వ్యక్తి వెస్టేజ్ గౌతమ్ బాలి గారు తప్ప ఎవరు లేరు. అది 10 సంవత్సరాల తర్వాత లాంచ్ అయిపోతున్నారు మిగతా కంపెనీ వాళ్ళు. అలాంటి ప్రొడక్ట్స్ మనకి రైతులకు కూడా అలాంటి అత్యాధునికమైన టెక్నాలజీ తోటి మనకు ముందే తీసుకొస్తున్నాడు. అందుకోసరికి మన కంపెనీ ఇస్ ద నెంబర్ 1 ఉంటుంది, ప్రపంచంలో కూడా నెంబర్ 1 స్థాయికి వెళ్ళబోతుంది మన కంపెనీ. ఇప్పుడు మనకి అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకి రైతులకి ఆర్గానిక్ ప్రొడక్ట్, కెమికల్ ప్రొడక్ట్ అయితే కలుపు మందులు, మందు కట్టలు, పై మందులు అంటారు, రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ రైతులు క్రిమిసంహారకాలు వద్దు, సేంద్రియ ఎరువులు వాడండి అంటే ప్రతి రైతు కూడా ఖర్చు పెరిగి ఆదాయం తగ్గుతుంది అనుకుంటారు. రైతులకి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం సంపాదించుకున్న గొప్ప ప్రొడక్ట్ మనకు అందిస్తున్నారు మిస్టర్ గౌతమ్ బాలి గారు. ఆర్గానిక్ ప్రొడక్ట్ రైతులు రాసి చేసే ప్రొడక్ట్స్ కొత్త బయోటెక్నాలజీ వాళ్ళు అందిస్తున్నారు. ఈ ఉత్పత్తులను వాడడం ద్వారా భూమి సారవంతంగా చేస్తుంది, భూమిని కండిషన్గా ఉంచుతుంది, నెక్స్ట్ న్యూట్రిషన్ అందిస్తూ వేరు వ్యవస్థను పెంచుకుంటూ చాలా చక్కగా మొక్కకు కావాల్సిన పోషకాలన్నింటినీ సమపాలలో అందించడానికి అద్భుతమైన ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. ఈ ప్రొడక్ట్స్ ఏంటి, ఎలా ఉంటాయి, అసలు ఈ వాడితే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. కాబట్టి ఇక్కడ మొత్తం కూడా చాలా అద్భుతమైన 8 రకాల ప్రొడక్ట్స్ ఇచ్చారు. ఈ 8 ప్రొడక్ట్స్ని టోటల్గా అక్కడ ఎలా అయితే 16 రకాల ప్రొడక్ట్స్ని 3 కేటగిరీలు చేశారో ఇక్కడ 8 ప్రొడక్ట్స్ని 3 కేటగిరీలు చేశాడు. ఒకటి వచ్చేసరికి ప్లాంట్ ప్రొటెక్షన్. ప్లాంట్ ప్రొటెక్షన్ అంటే ఏంటండి, ఈ యొక్క షర్టు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, బనీ వేసుకోవాలి. వేసాను, బనీ వేసుకుంటే చెమట కనుక లాగేసుకొని షర్టుని, చొక్కాని డ్యామేజ్ చేయాలి. వేసాను, మొక్కని డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ముందస్తు అడ్వాన్స్గా మనకు అగ్రి ప్రొటెక్ట్, అగ్రి యాక్వాజర్ ఈ 2 వేస్తే చాలా చక్కగా 60 to 70% మొక్కను సేవ్ చేయొచ్చు. ఈ 2 60 to 70% సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చరికి న్యూట్రిషన్, అగ్రి గ్రానుల్స్, అగ్రి హ్యూమిక్, అగ్రి గోల్డ్, అగ్రి నానోటెక్, అగ్రి మాస్. ఈ 7 ప్రొడక్ట్లు పనిచేయాలి, రైతుకు బాగా ఉపయోగపడాలంటే 82% పనిచేసేలా తయారు చేసే ప్రొడక్టే యాక్టివేటర్. ఈ 7 పనిచేయాలంటే అది కావాలి ఫస్ట్ అండ్ షుడ్గా. ఉట్టన్నం ఎంతమంది తింటారు, కూర లేకోకుండా ఉట్టన్నం తినరా? సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ పని చేయాలంటే కూడా కూర లాంటిది. అగ్రి ప్రొటెక్ట్ ఇగో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ చేస్తుంది, ఇలాంటి బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేది ఇగో ఎండ వేడి పడినప్పుడు ఆకు చుట్టిపోతుంటాయి, అలాంటి ప్రాబ్లమ్ కంట్రోల్ చేస్తుంది. ఇగో మనకి ఒడికంతులు అయిన తర్వాత మొత్తం కూడా ఫంగస్ లాగా పట్టేస్తుంది, ఒక దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇగో కాండం పుల్లుని అంటారు, కాండం పుల్లుని కంట్రోల్ చేస్తుంది. ఇగో ఇలాంటి కాయలు మొత్తం డ్యామేజ్ అవుతుంటాయి, తాలుగాయలు వస్తుంటాయి, కాయ మచ్చబడుతుంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నింటి కూడా కంట్రోల్ చేస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా మంది రైతులు 50 to
40 to 50% ఇగో ఈరోజు ఇదే ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ ప్రాబ్లం ఇదే, మేజర్ ప్రాబ్లం ఇదే. ఇది ఎందుకు వచ్చింది అనేది తెలుసుకునే ముందు గ్రానల్స్ దగ్గర మాట్లాడతాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇలాగా చచ్చిపోతుంటాయి. సగం చెట్టు బాగుంటుంది, చెట్టు ఉంటుంది, ఒక సగం కొమ్మలు పచ్చకుంటాయి, సగం కొమ్మలు మాత్రమే అయిపోతాయి. మీకు చెప్పొచ్చే చెప్పకూడదు, చెప్తాను తప్పదు. సాగుబడి చేశారంటారు తెలుసా? ఐడియా ఉందా? ఓకే, అది సగమే చెట్టు వెళ్ళిపోతుంది, దీనికి సాగుబడి చేశారు, ఇదే బాగా అంటారు చూసిన అట్లా వెళ్ళిపోతుంది దీన్ని. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ బూజు తెగులు అంటారు కదా, ఇది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది పొడమచ్చలు, ఇదంతా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అని. ఇగో బ్యాక్టీరియా, ఫంగస్ బ్యాక్టీరియా, దీన్ని 3 విధాలుగా వాడచ్చు. నేను ప్రొడక్ట్ గురించి ఎక్కువ చెప్పాలని చెప్పిన అందుకోసండి. ఇది 3 విధాలుగా వాడచ్చు. విత్తన శుద్ధి చేయొచ్చు, నెక్స్ట్ భూమిలో వేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చి పిచికారి చేయొచ్చు. 3 విధాలుగా చేయొచ్చు దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది ఇదంతా మీకు చాలా అద్భుతంగా పనిచేసేదే. ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ సేంద్రియ సిలిండర్ వేస్తే రకరకాల పంటలు ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది చూడండి, ఏరు వ్యవస్థపై వేగంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది యాంటీబయాటిక్ గాను మరియు ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. ఇందాక నేను చెప్పాను చూసారా, కోఎంజైమ్ క్యూటెన్ ఎలా ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుందో ఆ విధంగా ఎంజైమ్స్ రిలీజ్ చేసుకోవడం చాలా చక్కగా ఉపయోగపడే ప్రోడక్ట్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మొత్తం నేను ఇందాక చూపించిన ఏదైతే పిక్చర్స్ ఉన్నాయో ఆ పిక్చర్స్నే నేను పాయింట్ వైజ్గా రాశాను. ఓకేనా? ఇక్కడ ఏమీ లేదు. ఇది ఫంగస్ రాకముందు వాడుకోవచ్చు, ఫంగస్ వచ్చిన తర్వాత వాడుకోవచ్చు. 2 విధాలుగా వాడుకోవచ్చు. ఎకరానికి 1/2 kg లేదా కేజీ వేసుకోవచ్చు. మనము మందు కట్టల్లో కలిపేసుకోవచ్చు, గ్రానల్స్లో కలిపేసుకోవచ్చు. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వేసుకోవచ్చు అనమాట దీన్ని. నెక్స్ట్ యాక్వాజల్, ఇది చేసే మేజర్ పని ఏంటంటే రైతుని కిందాక మనం 2 వల్ల అనుకున్నాం కదా, 50% వాటర్ని సేవ్ చేస్తుంది, 40% మందు కట్టను సేవ్ చేస్తుంది. ఎకరానికి ఒక 10 కట్టలు వేస్తున్నాడు రైతు, 10 కట్టలు వేస్తున్నాడు. 10 కట్టలు వేసేటప్పుడు 4 కట్టలు దొరుకుతాయి. 40% ఎన్ని కట్టలండి? 4 కట్టలు దొరుకుతాయి. 4 కట్టల వాల్యూ ఎంత? ఒక్కొక్కటి 1000 రూపాయలు వేసుకున్నా 4000. ఎస్ఆర్ యాక్వాజల్ కాస్ట్ ఎంత అంటే 1800. రైతుకి 1800కే వస్తుంది. అర్థం చేసుకుంటాం. ఇది ఓకేనా? మీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను నా ప్రోగ్రామ్ అయిపోయింది. ఓకే రైట్. ఇక్కడ వాటర్ 50% వాటర్ సేవ్ చేస్తుంది, 40% ఫెర్టిలైజర్స్ని సేవ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఎలా పనిచేస్తుంది అంటానికి, ఇది వేయని ప్లాంట్, వేసిన ప్లాంట్. నిజం చెప్పాలంటే ఇది వేసిన తర్వాత భూమిలో కలియదన్నమాట. భూమిలో కలపకుండా ఉట్టిగా పైన చల్లితే ఉపయోగం లేదు. అర్థం చేసుకోండి. చాలా మంది పైన చల్లిస్తున్నారు, పైన చల్లితే పని చేయరు. మీరు ఇవ్వటం వల్ల రైతే వేస్ట్ ప్రొడక్ట్ అని చెప్తారు. అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడైనా దీన్ని ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా భూమిలో కలియదు ఉండేటట్టుగా అయితేనే చల్లించండి. అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎస్, ఇది మనకి ఈ విధంగా పనిచేస్తుంది. ఇట్లాంటి వాటిని కూడా వెంటనే మనకి పొరలు కొట్టుకోకుండా మనకి ఉపయోగపడుతుంది. చాలా అద్భుతమైన ప్రొడక్ట్. ఇది చూడండి, కింద మాట్లాడుకున్నాం చూసారా, సగం చెట్టమో ఇలా ఉంటుంది, సగం చెట్టమో ఇలా ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుందంటే యాక్వాజల్ వేయడం వల్ల మనం వేసే మందు కట్టలు కానీ మనం వేసే ఏదైనా సేంద్రియ ఎరువులు కానీ మొత్తం ఏరుకు తీసుకొని ఏరుకు పట్టుకొని ఇలా ఉంచుకొని ఎప్పుడు కావాల్సినప్పుడల్లా ఒక తల్లి ఒక బిడ్డకి ఎలా ఫీడింగ్ ఇస్తుందో కావాల్సినప్పుడల్లా అలా మొక్కకి అందించేదే యాక్వాజల్. సూపర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇది ఈ విధంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అగ్ని యూమిక్ యాసిడ్. అగ్ని యూమిక్ యాసిడ్ మేజర్గా యూమిక్ ఆమ్లం, పల్విక్ ఆమ్లం, యూమిక్ ఉంటుంది. ఇది మేజర్గా చేసే పని ఏంటంటే యూమిక్ అనేది నీటిలో కరగని పదార్థాలు, భూమిలో కరగని పదార్థాలను కరిగేలా చేసి మొక్క తీసుకునేటట్టుగా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? ఇవన్నిటి గురించి నేను లాస్ట్లో అసలు ఎట్లా ప్రాబ్లం వస్తుందని కూడా క్లారిటీగా ఒక 5 నిమిషాలు ఇస్తాను. ఇది చూడండి, బిఫోర్ ఇది వేయింది, ఇది వేసింది, దీని వేరే వ్యవస్థ ఎలా ఉంది, దీని వేరే వ్యవస్థ ఎలా ఉందో చూడండి. మీరు ప్రాక్టికల్గా ఇది 10-15 రోజులలో రిజల్ట్ చూపిస్తుంది. 10 నుంచి 15 రోజులలో వాళ్ళు వేసిన దగ్గర పోయి ఇట్లా పీక్ చూస్తే ఆ ఏరు మొత్తం కూడా చిన్న చిన్న ఏర్లు, దానికి పిలక వేరులాగా కింద మొత్తం వచ్చి ఉంటాయి. ఆ ఏర్లు వస్తున్న కొద్దీ ఆ కాండం విపరీతంగా లావ్ అవుతున్నది.
కాండం పెరుగుతున్న కొద్ది చెట్టు విపరీతంగా ఎదుగుదల వస్తుంది. వచ్చే ఆకు కూడా ఎలా వస్తుంది అంటే లేత తమలపాకులు వచ్చినట్టు వస్తుంటాయి. యూమిక్ యాసిడ్ మీరు పైన స్ప్రే చేసినా కింద వేసినా 2 విధాలుగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇది ఈ విధంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ మనకి అగ్రి గ్రానువల్స్ మేజర్గా చేసే పని ఏంటంటే భూమిని కుల్లబరుస్తుంది, ఏరు వ్యవస్థను లోనకి తీసుకెళ్తుంది, గాలిని లోనకి తీసుకెళ్తుంది, ఉష్ణోగ్రతని ఆపేస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం చూసారా. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే గ్రానువల్స్ 30 సంవత్సరాలు మన నేల ఎలా ఉందో ఇప్పుడు ఈ నేలని ఆ విధంగా తీసుకురాబోతుంది. నెక్స్ట్ ఇది మనకి ఇట్లా పాదులు చేసుకోవచ్చు, తీగ జాతర చేసుకోవచ్చు, మనకి వరికి వేసుకోవచ్చు, ప్రతి దానికి వేసుకోవచ్చు. ఇదంతా కూడా వేయక ముందుకు వేసిన తర్వాత ఇది చూడండి. అగ్రి ఇవి గ్రానువల్స్ వేసిన పంట వేయండి. ఇది ఒకటే రైతు. ఇది ఎన్ని రోజులు తేడా ఉండొచ్చు, ఎన్ని రోజులు అయి ఉండొచ్చు ఈ రిజల్ట్, ఎన్ని రోజులు అయి ఉండొచ్చు కొంచెం చెప్పరా. 25 days అని ఆ రాసి ఉంది. ఎస్ఆర్ టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, నా రిజల్టే నేను ఇచ్చిన రైతు రిజల్టే ఇట్లా 12వ రోజు వచ్చిన రిజల్ట్. ఇది 12వ రోజు వచ్చిన రిజల్ట్. కాకపోతే నేను పోయేసరికి లేట్ అయిపోయింది దానికి రైతు దగ్గరికి. 12 రోజులకి ఆయన ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా, సార్ మీరు ఏ మందులు ఇచ్చారు సార్ అన్నాడు. నేను మంచి ప్రజెంటేషన్లో ఉన్నట్లనే ఫోన్ చేస్తున్నాడు. ఎందుకని చూస్తే ఏం మందులు ఇచ్చారు సార్ అన్నాడు. మీరైతే ఏమనుకుంటారు కామన్గా, వాము ఏదో జరిగిపోయింది అనుకుంటారు. నేను కూడా అంతే అనుకున్నాను. నేను కూడా మీరు అంటుండే కదా. ఎస్ అన్నా సంథింగ్ ఏదో జరిగిపోయింది, ఒక ఇంత సీరియస్గా మాట్లాడతాను. ఏమైంది సార్ అన్న చిన్నగా పీక వాయిస్ వేసుకొని. మరి ఆడ మొత్తం మీ దాంట్లో ఉన్నారు కదా అందరూ. తిరిగి ఏమైంది సార్ అన్న. ఏం లేదు సార్, అస్సలకి మామూలుగా ఉంది, అస్సలు మామూలు లేదన్నాడు. నేను అస్సలకి ఏం చేయాలని అర్థం కాదు. ఏమైంది సార్ చెప్పండి సార్ అన్న. అంటే సార్ ఒకసారి నేను రావాలి సార్ అన్నాడు. మళ్ళీ నాకు అర్థం చేసుకోండి. అంటే పాపం వాళ్ళ భాషని మనం ఏం చేద్దాం సార్, ఏమైందో చెప్పండి సార్ అంటే మామూలుగా లేదు సార్ అన్నాడు. అంటే ఇవన్నీ చూడండి, అసలుకి మనిషి పీజీ దగ్గర పెట్టుకున్నాం. తర్వాత మాట్లాడుకున్నాం, చాలా బాగుంది, పోయిన రిజల్ట్ తీసుకొని చూపించాం, ఎంత బాగుంది. ఎస్ ఇట్లా మనకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అగ్రి నానోటెక్ చాలా ఆకు క్లోరోఫిల్ పుష్కలంగా ఉంచుతుంది. ఇక్కడ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మేజర్గా చేసేది ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ బాగా పనిచేపిస్తుంది. ఆకు పచ్చదనంకి వస్తుంది. ఆకు పైన ఎర్ర ఆకులు, తెల్ల ఆకులు, మచ్చలు రావటం, ఆకు పైన బొక్కలు పట్టడం అన్నింటినీ కంట్రోల్ చేసేదే మైక్రో న్యూట్రియన్స్. నెక్స్ట్ వచ్చేసరికి నా రిజల్ట్. ఇది ఎన్ని రోజుల రిజల్ట్ అయి ఉంటుంది అంటారు. ఇగో కొట్టే ముందు ఉన్నది ఇది ప్రాబ్లం. ఇలా ఉంది, గుట్ట కారిపోయి ఆకులు పోయి నిమ్మ చెట్టు ఆకులు పోయి పర్ లాగిపోతుంది. కట్టెపల్ల నిలిచినట్టుంది. జస్ట్ 5th డే రిజల్ట్. నాకంటే పనితత్వం ఎలా పనిచేస్తుందంటే ఇలా పనిచేస్తుంది. కన్ను మూసుకొని మీరు ముందు ముడతలు, వెనక ముడతలు, ఆకుపైన మచ్చలు, ఆకు ముడతపోవటం, ఎండిపోవటం, సంథింగ్ జరుగుతుంది. మీకు ఏమి క్లారిటీ లేదు. 82 నానోటెక్ ప్రొటెక్ట్, 82 నానోటెక్ ప్రొటెక్ట్. ఈ రెండు ప్రాబ్లం వల్లనే ఉంటాయి, నానోటెక్ లేదా ప్రొటెక్ట్. ఈ రెండు కాంబినేషన్లో కొట్టినంత మాత్రం నష్టమే లేదు. కొట్టండి, సూపర్. ఈ బాగా పనిచేయాలంటే 82 కాంబినేషన్లో కొట్టండి, సూపర్ పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్. ఇది స్పిల్లోనా లాంటిది, మనకి వెంటనే బూస్టింగ్ ఇస్తుంది. అగ్రి మాస్ పూత పింద కాపుకి పూత రాని చెట్టు పూత వచ్చేలా చేస్తుంది. పూత వచ్చిన చెట్టు రాకపోకుండా ఉంచుతుంది. అగ్రి యాక్టివ్ యాక్టివేటర్స్ బెటర్ మీకు యూనిఫామ్ సొల్యూషన్ పిహెచ్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇవన్నీ మీ లీడర్స్ చెప్తూనే ఉంటారు. ఎస్ ఇది మేజర్గా ఎన్ని విధాలు అంటే శిలీంద్ర నాశిని, కీటక నాశిని, కలుపు నాశిని, ఓకేనా, నీటిపారుదలకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఎప్పుడన్నా ఇప్పుడు పొలాలు దున్నుతున్నారు కదా, నీళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మీరు ఏం చేయాలంటే అగ్రి నానో టెక్నాలజీ ఉంది కదా, నానో టెక్నాలజీ 82 దాన్ని తీసుకుపోయి మీరేం చేయాలంటే అక్కడ ఒక కర్రబాది ఉంది. కర్రబాది దాని బాటిల్కి చిన్నగా ఓలు పెట్టండి, చుక్కలు రాకుండా పెట్టేటట్టు పెట్టండి.
పెట్టి దాన్ని తాడు పెట్టి కట్టండి. వాళ్ళు 2 గంటలకి ఆ మడి తడిసింది అనుకుంటే మీరు ½ అవర్లో ఆ మడి మొత్తం వేసుకోండి. ఓన్లీ 82 గురించి చెప్తాను నేను, ఇంకా వేరే దాని గురించి చెప్పలేదు. అంత అద్భుతంగా పనిచేస్తుంది 82. వరి అని కాదు సార్, వరి కాదు, ఏ పంటకైనా నీళ్లు త్వరగా పట్టట్లే. ఓకేనా? ఆడ నీళ్లు పోసే కాడ నీళ్లు పోతాయి కదా, మనం అంటారు కదా, అక్కడ కర్ర కాదండి. 82కి ఆపరేటర్ 82 తీసుకొని చిన్నగా ఓల్ చేయండి. అక్కడ ఓల్ చేసి దాన్ని తాడు పెట్టి కట్టండి. అది చుక్కలు పడేటట్టు చూడండి ఆ నేలలో. ఆ నీళ్లు ఎంత స్పీడ్ ఉరుకుతాయంటే పాము ఉరికినట్టు ఉరుకుతుంటాయి నీళ్ళు. లోన పోతాయి కానీ తేమను కూడా అలానే ఉంచింది. 2 గంటలు పట్టింది, 2 గంటలు తడిసింది అనుకున్నప్పుడు ½ అవర్లో తడుతుంది. అర్థం చేసుకోండి. ఇవన్నీ నేను ఏదో మాటలు చెప్పుకోవడానికి రాలే, నా యొక్క హార్ట్ఫుల్ రిజల్ట్స్ మీకు చెప్తున్నాను. నా 9 సంవత్సరాల అనుభవంతో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎస్, ఇక్కడ చూడండి, బిఫోర్ ఆఫ్టర్ మీరు అందరూ కూడా డెమో చేస్తుంటారు ప్రాక్టికల్గా, అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. ఎస్, ఇదంతా కూడా ఇలా పనిచేస్తుంది, క్వాలిటీ ఇస్తుంది, క్వాంటిటీ ఇస్తుంది, ఇదంతా కూడా. నెక్స్ట్, దిస్ ఈజ్ మై రిజల్ట్స్, నా యొక్క రిజల్ట్స్ ఇవన్నీ. ఈ రైతు పీకి మొక్కజొన్న వేద్దాం అనుకున్నాడు. పీకి మొక్కజొన్న వేద్దాం అనుకుంటే ఫిబ్రవరి నెల కూడా తోట ఎట్టుందంటే ఇంతే ఉంది, ఇంతే. అది పోతాలేదు, పిండాలేదు, అట్టే ఉంది. ఎట్లా పెరిగిందో ఆ పెరిగిన వరకు అట్లా ఆగిపోయింది. పీకి వేద్దామంటే నేను ఏం చెప్పానంటే, పీకి మొక్కజొన్న వేద్దామంటే ఒకటే చెప్పాను సార్, దీన్ని పీకి దున్ని మళ్ళీ మొక్కజొన్న గింజలు తెచ్చి మళ్ళీ వేసేసరికి ఎంత ఖర్చు ఉంది సార్ అన్న. చాలా వస్తుంది కానీ ఏం చేయండి సార్ అన్నాడు. నా మీద నీకు నమ్మకం ఉందా సార్ అని చెప్పాను. ఉంది సార్ అన్నాడు. సార్, వారం రోజులు చూసి ఒకవేళ ఏమైనా తేడా వస్తుందంటే ఒక 15 రోజులు వెయిట్ చేద్దాం. మొక్కజొన్న ఫిబ్రవరి మొత్తం అయిపోయాక చేయండి సార్ అని చెప్పాను. ఆ నమ్మకాన్ని భరోసాని ఇస్తే కరెక్ట్గా 5వ రోజే ఫోన్ చేశాడు. నేను 10 నుంచి 15 రోజులకు మంది స్ప్రే చేద్దామంటే 10వ రోజుకి 2వ రోజు స్ప్రే చేస్తే ఇగో ఈ తోట ఇది 25 క్వింటాలు, ఒకటే ఒక కాపు 25 క్వింటాలు పండింది. అర్థం చేసుకోండి, ఇంత గొప్ప రిజల్ట్స్ మన ప్రొడక్ట్లో ఉన్నాయి. మన రిజల్ట్స్ కావాలి, మనం ప్రమోట్ చేస్తే వచ్చిన రిజల్ట్స్. అర్థం చేసుకోండి. చెనక్కాయలు చూడండి ఎలా ఉన్నాయా, పల్లీలు ఇది చూడండి. ఇది నల్గొండలో ఒక రైతు వేశాడు, పాపం మొత్తం బొప్పాయి 5 ఎకరాల బొప్పాయి ఇంతే ఉంది. నేను ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్, ప్లీజ్ సార్ నన్ను అర్థం చేసుకోండి సార్, ఇది వస్తే నేను బ్రాంచ్ డైరెక్టర్గా సార్, స్టార్ డైరెక్టర్ అవుతా సార్ అంటాడు. సరే, నేను ఇంటికి పోయి కూడా చేసేది ఏం లేదు, ఇంటికి చిన్న పదా అని పోయి ఫీల్డ్కి వెళ్ళి చూసిస్తే ఈ రిజల్ట్ చూడండి. 5వ రోజు రిజల్ట్, 5th డే రిజల్ట్. అర్థం చేసుకోండి. ఎస్, ఇది చూడండి, ఇది వరి, ఇది దీనికి చూడండి తేడా. ఒక్కొక్క పిలకలో మామూలుగా రైతులు ఉన్నారు కదా, వరికి ఎన్ని పిలకలు వస్తాయండి? మన ఇల్లు కాదు, జూనియర్స్ సీనియర్స్ వద్దు, సీనియర్స్ బాగా తెలుసు. జూనియర్స్ వరికి ఎన్ని పిలకలు వస్తాయి? గంట 8 గంటలు కడుతుంది ఏంటి? రైతులే చెప్పండి, జూనియర్స్ చెప్పండి. ఏంటండి? 30 నుంచి 40, 20 నుంచి 30. భూమి పుష్కలంగా 7 నుంచి 14% pH లెవెల్స్ ఉంటే 30 నుంచి 40 పిలకలు అవుతాయి. 5 నుంచి 7% ఉంటే 25 నుంచి 30 పిలకలు వస్తాయి. 4 నుంచి మీకు 6% ఉంటే 15 నుంచి 10 పిలకలు మాత్రమే వస్తాయి. మన గ్రాన్యువల్స్ ఒక్క గ్రాన్యువల్స్ వేస్తే ఒక్కటే ఒక గ్రాన్యువల్స్ 76 పిలకలు వచ్చినాయి. ఆ రైతు పిలిస్తే దాన్ని పోయి పట్టుకుందామని నేను వంగబడి పట్టుకుంటే అది ఒక చేతి దొరకదు. దాన్ని తీసి 2 చేతులు పెట్టి పిలుదామంటే రాదు. ఎందుకంటే అంత పెద్దగా ఉంది సార్. దాన్ని పీకితే మామూలుగా పీకితే ఏదో తోడు వస్తాయి, వేస్తాను. దాన్ని పీకితే దాని చుట్టూన్న మట్టి మొత్తం లేసి ఇలా వచ్చింది సార్. దాన్ని నేలలో ఎట్లా ఉయ్యాలలాగా గంబాలాగా జాడించి కడిగితే
దానికి ఉన్నాయి సార్ ఏళ్ళు మామూలుగా తాటి చెట్టు మీకు తేలినట్టు అక్కడ ఉన్నాయి. ఇంతింత పొడుగు ఇంతింత లావు ఉన్నాయి సార్. ఒక్కసారి ఆలోచన చేయండి సార్, ఇప్పుడు భూమి యొక్క పిహెచ్ లెవెల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? ఇప్పుడు 3-4% ఉంది కూడా 7, 8, 9, 10, 14 వచ్చిందంటే మనకి సేంద్రియ ఉత్పత్తులు కావాలి, ఇవి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కావాలి, ఇవి వాడితే రైతు ఖర్చు ఎక్కువ అన్నాడు. 700 రూపాయలు ప్లస్ 82, 100, 200, 700 ప్లస్ 200, 900 రూపాయలతోటి రైతు హ్యాపీగా గుండె మీద చేసుకుని భరోసాగా బతుకుతున్నాడు. ఎన్ని బస్తాలు వస్తాయి ఎకరానికి? ఎన్ని బస్తాలు వస్తాయి? బాగా పిహెచ్ లెవెల్ చెప్పగా 7 నుంచి 14 ఉంటే 40-45 వస్తాయి. ఎస్ఆర్నో మన ఎన్ని బస్తాలు వచ్చిందో తెలుసా? అదే నేను ఏపించింది 53 బస్తాలు ఎకరానికి. 40-45 వచ్చిన బస్తాలు ఉంటాయి కదా, నిండగా పోసి 75 కేజీలు కాటా పెడితే నిండగా పోసినా రావు. ఎస్ఆర్నో మంది కాటా పెడితే అది ఇంత లోతు తక్కువ వచ్చినా ఇంకా చెప్తూనే ఉన్నాడు కాటా తోటి ఆయన. అది 75 కేజీల కన్నా ఎక్కువ వచ్చింది. అది కాదు రిజల్ట్. ఇంకేం కావాలండి వెస్టేజ్ ప్రొడక్ట్స్ రిజల్ట్స్ గురించి ఎవరు చెప్పాలండి? దీని మీద సబ్జెక్ట్ నేర్చుకోవాలా? పోషకాలు ఏంటి, మొక్కకి ఏం కావాలా, ఏ పోషకాల వల్ల ఏ ప్రొడక్ట్ మన దగ్గర ఉంది అనేది తెలుసుకుంటే చాలండి. అంతకన్నా నేల ఉంచుకొని సబ్జెక్ట్ చదవాల్సిన అవసరం లేదండి. దీంతో పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోండి, మన రిజల్ట్సే మన కాన్ఫిడెంట్ పెంచుతాయి. ఎంతమంది రెడీ ఉన్నారు గవర్నమెంట్ మార్కెట్? నేను కూడా చేయగలను సార్, నేను కూడా సాధించగలను సార్ అని. కాబట్టి ఆ కాన్ఫిడెంట్ అలానే ఉంచుకోండి, మీరు ముందుకు తీసుకెళ్ళండి. మీరందరూ కూడా గొప్ప స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నా ఫీల్డ్ వరకు చూడండి, నేను 5.3 అది ఎంతుందో చూడండి సార్. నా ఎత్తు లేదు సార్ 5.5. అది ఎంతుందో చూడండి. ఇగో నాకు ఈడుకుంది. అర్థం చేసుకోండి. 4 ఫీట్ పెరిగిందంటే అది ఒక్క కాపు కాస్తే అది కాసినాక నేను పోతే ఆడుకుంది తెలుసా? ఈడుకుంది చెట్టు ఇరగబడ్డది. ఇంత పడి ఇరగబడి అది ఎకరానికి ఎన్ని క్వింటాలు వచ్చిందో తెలుసా? అసలు మిర్చి ఎకరానికి 48 క్వింటాలు చొప్పున తీశాడండి. అర్థం చేసుకోండి. ఇది నా రిజల్ట్స్, నా ఫస్ట్ రిజల్ట్స్ అనమాట, నా ఫస్ట్ టెస్ట్. నేను లేస్తే ఫీల్డ్లో ఉన్నాను. నేను ఎప్పుడు ఫీల్డ్లో ఉండేవాను తెలుసా? తెల్లవారుజామున 3 నుంచి 10 లోపే నా ఫీల్డ్. అప్పటికే 70-80 వేల సేల్ వస్తుంది నాకు. ఎందుకంటే తీరిగ్గా లేచి బ్రష్ చేసుకొని చిన్నగా పోయేసరికి రైతు అప్పటికే పని చేసుకుని ఇంటికి పోతాడు, లేకపోతే గేదెలు వేసపోతాడు, లేకపోతే ఎగ్గలు గాయటానికి పోతాడు. సార్ మనకి ఎక్కడ దొరుకుతాడు? మనం ఎప్పుడు పోవాలి ఫీల్డ్కి? రైతు దగ్గరికి. ఆయన లేవల ముందుకే మనం అడపై కూర్చోం. నీ సేవ దగ్గర నువ్వు రాలేదని అన్నకి అప్పుడు దులుపుకొని గబగబా ఊరిపోతాడు. అర్థం చేసుకోండి. అటువంటి ఫీల్డ్ వర్క్ చేసుకున్నప్పుడే మనందరం కూడా చాలా చక్కగా ఉట్టిగే నాకు రాలేదు రిజల్ట్స్, నేను అన్నీ కూడా ప్రాక్టికల్గా చేసినాయి. అర్థం చేసుకోండి. మీరందరూ కూడా తీసుకొని మనస్ఫూర్తిగా ఒక్క 2 minutes సార్, 2 minutes. ఎనీ డౌట్స్? సార్ ఒకటి బొప్పాయికి ఏమేమి ఇచ్చారు సార్ అన్నారు. సార్ నానోటెక్ గోల్డ్ 82 సార్, నానోటెక్ గోల్డ్ 82 ఈ 3 కాంబినేషన్లు ఇచ్చాను. జస్ట్ 5 days కదా, 5th డే పీకేయాలనుకున్న మిర్చికి సింపుల్గా. అప్పుడు మనకి అన్ని ప్రొడక్ట్ లేవు. యూమికు 82 ఇచ్చాను సార్. యూమికు 82 సార్. అప్పుడు అయ్యే రిజల్ట్స్. ఇంకా వేరే 2 సార్లు స్ప్రే చేయించాయి వెంటనే. నెక్స్ట్ గోల్డ్